అంగకత్వం సంవదత్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. ఇలా ప్రతిసారి మనం ఈ శ్లోకం చదువుకుంటున్నాం. సంగచత్వం సంవదత్వం సంభో మనాంసి జానతాం. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుందాం, కలిసి ఆలోచిద్దాం, కలిసి నడుద్దాం. ఇది సనాతన ధర్మం యొక్క హృదయం. అందరం ఏదో ఒక కారణం రీత్యా ఇలా కలిసినప్పుడు అందరం కలిసి ఆలోచించవలసింది ఏమిటంటే, నా ధర్మం బాగుండాలి, నా దేశం బాగుండాలి అని. ఈరోజు ప్రత్యేకంగా డాక్టర్ గారు ఆ విషయాన్ని ముందు స్మరించారు. గురుగారు సామవేదం వారు కూడా ఆ మాట ఒక సందేశంగా పంపించారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికలు చాలా 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 ప్రధానమైనటువంటి కర్తవ్యాన్ని మన ముందు ఉంచుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వర్షం రానివ్వండి, ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే అందరం ఇళ్ళు కదిలి బయటికి వెళ్ళి మనం ఓటేయాలి. వేయగలిగిన వారందరి చేత వేయించాలి. సనాతన ధర్మం అంటే స్పిరిచువాలిటీ లేదా ఆధ్యాత్మికత అంటే కేవలం ఇంట్లో కూర్చుని దైవాన్ని స్మరించడం మాత్రమే కాదు, అవసరమైతే వీధిలోకి వెళ్ళి సామాజిక రంగంలో పని చేయటం కూడా అన్నది గురువులు చెప్తున్నటువంటి వాక్కు. కాబట్టి ఇది మన అందరి బాధ్యత. రేపు ఒక్కరోజు ఇది మన కర్తవ్యంగా తీసుకుని రేపు అందరం కదిలి బయటికి వెళ్ళి ఓట్లేసి అందరి చేత వేయించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాక్షస శక్తులు రాష్ట్రాన్ని ఆవరించున్నాయి. వాటి నుంచి మనందరం బయటపడాలి. రామచంద్రమూర్తి మన మీద అందరి మీద కరుణ చూపించాలి. కాబట్టి ఇటువంటి ఒక సత్సంకల్పంతో రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. దేశంలో సనాతన ధర్మానికి నాయకుడైన వాడు తిరిగి గెలవాలి. ఈ రెండు విషయాల్ని మనం రామచంద్రమూర్తిని మనకి అనుగ్రహించవలసిందిగా అందరి తరఫున ఆయన్ని ప్రార్థిస్తున్నాను. అటువంటి ఒక కోరికతోటి ఈరోజు డాక్టర్ గారిని మనకి ప్రవచనాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణి నిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. వాల్మీకి మహర్షి మనకి అనుగ్రహించినటువంటి 24,000 శ్లోకాల రామాయణంలో నెమ్మదిగా ముందుకు వెళుతూ ఉన్నాం. మనం ఈరోజు మే నెల 12వ తారీఖు 2024 సంవత్సరం రవివారం. మనం యుద్ధకాండలో ఉన్నాం. 61వ సర్గలో ఉన్నాం. మనం యుద్ధకాండ 61వ సర్గలో సుమారు ఒక 30 శ్లోకాలు పూర్తి చేసుకుని ఉన్నాం. సందర్భం మనందరికీ తెలుసు. రామచంద్రమూర్తి చేత దెబ్బతిన్నటువంటి రావణాసురుడు తన అంతఃపురంలోకి ఎలాగో అలా వచ్చాడు కష్టపడి. రామచంద్రుడు చేసినటువంటి అవమాన భారానికి కృంగిపోతూ ఉన్నాడు. యుద్ధంలో తనని క్షమించి వదిలిపెట్టేశాడు రామచంద్రమూర్తి. అంతకన్నా అవమానం ఇంకొకటి లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి తన సోదరుడైనటువంటి కుంభకర్ణుని నిద్ర లేపండి అని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆ కుంభకర్ణుని చాలా కష్టపడి రకరకాలైనటువంటి ప్రయత్నాలతోటి నిద్ర లేపారు. అక్కడే వాల్మీకి మహర్షి మనకి కుంభకర్ణుడి యొక్క జన్మ రహస్యాన్ని కూడా చెప్పారు. ఏ రకంగా కుంభకర్ణుడు పుట్టిన వెంటనే మహా ఆకలితోటి ఎదురుగుండా నిలబడి ఉన్నటువంటి సమస్తమైనటువంటి పరివారాన్ని భక్షణం తినేశాడు. ఆ తర్వాత ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఆకలేయడం, ఎదురుగుండా ఎవరుంటే వాళ్ళందరినీ తినేయడం, అలాగే దినం అంతా అదే కార్యక్రమం. దాంతో జీవులందరూ కూడా అంతరించిపోతూ ఉన్నారు. అంతరించిపోతూ ఉంటే ఏం చేయాలో తెలియటం లేదు.
వెంటనే బ్రహ్మగారు కబురు పెట్టారు, ఏవా ఒకసారి లారా నీతో మాట్లాడాలి అని. సరే కొంతమంది రాక్షసుల్ని పోగేసుకుని కుంభకర్ణుడు వచ్చాడు, బ్రహ్మగారు పిలిచారు కదా. ఏమిటండి అని అడిగాడు. చూడగానే బ్రహ్మగారికి భయం వేసింది. ఈ ఈ ఆకారం ఏమిటి, ఇంతున్నావు ఏమిటి నువ్వు, ఇలా అందరినీ తినేస్తున్నావు ఏమిటి, ఇలా తినేస్తే ఈ విశ్వం అంతా కూడా నిర్జీవం అయిపోతుంది, నేను ఒక పక్క సృష్టిస్తూ ఉండడం, అంతకన్నా వేగంగా నువ్వు తినేస్తూ ఉండడం, దీంతో జీవులు మిగలరు భూమి మీద, కాబట్టి ఇది ఎలా అయితే ఎలాగయ్యా అన్నారు. సరే మొత్తానికి ఇంద్రుడు కూడా అతన్ని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని నువ్వు ఇలా చేస్తే కుదరదని వెళ్ళి చెప్పేటప్పటికి ఇంద్రుడిని కూడా ఒక దెబ్బ వేశాడు. తన వాడి అయినటువంటి వజ్రాయుధంతో ఇంద్రుడు ఒక దెబ్బ వేశాడు. ఇతన్ని సంహరించేస్తే అయిపోతుంది కదా, ఎందుకు గొడవని. సకుంభకర్ణం కుపితో మహేంద్రో జఘాన వజ్రేణ సితేన వజ్రీ. వజ్రీ అయినటువంటి దేవేంద్రుడు తన వాడి అయినటువంటి వజ్రాయుధంతో ఒక దెబ్బ వేశాడు. దానికి ఏమి చెక్కు చేతలేదు సరికదా, అతడు ఎక్కినటువంటి ఐరావతం యొక్క ఒక దంతాన్ని పెకలించి ఇంద్రుడినే వక్షస్థలంలో ఒక పోటు పొడిచాడు కుంభకర్ణుడు. అంతటి మహాపరాక్రమవంతుడు, అంతటి మహాబలశాలి అయినటువంటి వాడు. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు రావణాసుడు. ఎటువంటి వాడు నా సోదరుడు, ఏమి ప్రమాదం లేదు అతనికి అని అనుకుని ఉన్నటువంటి సమయంలో సరే బ్రహ్మగారు అతనికి నువ్వు నిద్రలో ఉండు శాశ్వతంగా, దానివల్ల లోకాలన్నీ కొంచెం క్షేమంగా ఉంటాయి అని ఒక శాపం పెట్టేశారు. రావణాసుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. అదేమిటయా, నీ మునిమనవుడి వరుస అవుతాడు ఇతడు, అతన్ని శాశ్వతమైనటువంటి నిద్రలో పెట్టినట్లయితే రాయికి అతనికి తేడా ఏముంది, అది ఉండి ఉపయోగం ఉంది, అటువంటి మనిషి బతికి ఉండి ఉపయోగం ఉంది, సంహరించేస్తే అది వేరే సంగతి, కానీ బ్రతికి ఉండేలాగా ఉంచి అతన్ని శాశ్వతమైనటువంటి నిద్రలో పెడితే ఆకలి దప్పులతో శరీరం సృష్టించిపోయి కొన్నాళ్ళకి మరణిస్తాడు కదా, కాబట్టి అతనికి ఏదైనా కొంచెం వెసులుబాటు కలిగించబోయా అంటే సరే ఏడాదికి ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి కొన్ని గడియల పాటు లేచి ఉండేటువంటి, ఆ సమయంలో మళ్ళీ 6 నెలలకు సరిపడా ఆహారాన్ని తినేసి మళ్ళీ పడుకునేటువంటి వరాన్ని ఒకటి ప్రసాదించడం జరిగింది. అటువంటి కుంభకర్ణుడి నానా బాధలు పడి నిద్ర లేపారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా. నిద్ర లేపాక కుంభకర్ణుడు నిద్ర లేచాడు. ఏమిటి నన్నెందుకు నిద్ర లేచిపోయారు, ఏదో మహా అద్భుతమైనటువంటి కారణం ఉంటే తప్ప నన్ను నిద్ర లేపరా ఇలాగ మధ్యలో, మా అన్నగారు క్షేమంగా ఉన్నారు కదా, ఆయనకి ఎవరి వల్ల భయం రాలేదు కదా అన్నారు. దేవదానవుల నుంచి ఏమైనా భయం వచ్చిందో మా అన్నగారికి అని అడిగాడు. వాళ్ళు చెప్పారు, దేవదానవుల నుంచి ఎందుకు భయం వస్తుందయా, ఆయనకి ఎప్పుడు భయం లేదు, వాళ్ళందరినీ ఓడించేసిన వాడు, ఒక మానవుడు ఆయన్ని భయపెట్టేస్తున్నాడు, ఆయన దానివల్ల కంగారు పడుతూ ఉన్నారు, అవమానించాడు, యుద్ధంలో ఓడిపోయాడు, ఇంత పని అయింది, కాబట్టి నేను నిద్రలేక అతని గారిని చూడడం కోసం పంపించారు అనేటప్పటికీ మొత్తానికి రావణుడి దగ్గరికి తీసుకొచ్చారు కుంభకర్ణుడిని. రావణాసుడి మందిరం దగ్గరికి కుంభకర్ణుడు రావడం మొదలుపెట్టాడు. నిన్ను అసలు ఇది కారణం లేపడానికి. సోసౌ వ్యసనమాపన్నః కుంభకర్ణం అబోధయత్ తత్పరాక్రమభీతశ్చ రాజా సంప్రతి రావణః. ఒడికిపోతూ చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. అతడు లేచి లేవగానే కనపడి ఎదురుగుండా వాళ్ళని తినేస్తాడేమో అని ముందే మేరు పర్వతంత ఎత్తైనటువంటి మాంసాలు భోజనాలన్నీ సిద్ధం చేసి పెట్టారు. ఒక 1000 కొద్ది కడవలతోటి మద్యాన్ని ఎదురుగా పెట్టారు. వాడు శుభ్రంగా అన్ని తినేసి కాస్త మద్యం కూడా తాగేసి బట్టి ఏమిటి జరిగిందని అడిగేటప్పుడు వాళ్ళు చెప్పారు, ఈ కారణం వల్ల నిన్ను లేపారయ్యా మీ అన్నగారు. ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం ఒకసారి. సయేష నిర్గతో వీరః శిబిరాత్ భీమ పరాక్రమః వానరాన్ భృశ సంక్రుద్ధో భక్షయన్ పరిధావతి. భీమవిక్రమః, మహాభయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఆ వీరుడు, ఆ కుంభకర్ణుడు తన సేనా శిబిరం నుంచి నిర్గత బయటకు వచ్చాడు. వృష సంక్రుద్ధ, చాలా కోపంగా ఉన్నాడు. ఎదురుగుండా కనపడి అటు ఇటు పరిగెడుతున్నటువంటి వానరులందరినీ కూడా ఒక్కొక్కరిని తీసుకుని చప్పరించి మింగి వేస్తూ ఉన్నాడు. కుంభకర్ణం ప్రతీక్ష్యైవ హరయోధ్య ప్రదుద్రువు కథమేనం రణే క్రుద్ధం వారయిష్యంతి వానరాహ. చూస్తే అంత పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి శరీరంతో ఉన్నాడు, అంత ఆకలితో ఉన్నాడు, గబగబగబగా తినేస్తూ ఉన్నాడు, కనపడిన వాడిని కనపడినట్టు. ఎవరిని ఈ వానరులో ఎవరు ఇతడిని ఆపగలరు, నిలువరించగలరు అని చెప్పి
వాళ్ళు కంగారు పడుతూ ప్రదుద్రువు, దిక్కుకొకడు పుట్టకొకడు చెట్టుకొకడు పరిగెట్టినట్టు పారిపోతూ ఉన్నారు వానరులందరూ కూడా ఆ కుంభకర్ణుడి యొక్క అద్భుతమైనటువంటి ఆ శరీరాన్ని చూసి. ఉచ్యంతాం వానరా సర్వే యంత్రమేతత్ ప్రముచ్ఛ్రితం ఇది విజ్ఞాయ హరయో భవిష్యంతిహ నిర్భయాః. అప్పుడు ఆ ఇదేదో ఒక పెద్ద మెషిన్ లాంటిది, ఒక యంత్రం లాంటిది ఇతడు. అది పెద్ద యంత్రం ఒకటి మన మీదకి వస్తుంది. దానికి ఎక్కడో ఒక కీలు ఉంటుంది. దాన్ని ఒకటి ఆపేస్తే, స్విచ్ ఆపేస్తే మొత్తం కదలకుండా ఆగిపోతుంది. అలాంటిది ఒక యంత్రం అనుకోండి ఇతన్ని. అంతే తప్ప ఇతడు ఏదో రాక్షసుడు మన కోసం వస్తున్నాడు, ప్రమాదం ఇతని వల్ల, అటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. కాబట్టి ఉచ్యంతాం వానరాः సర్వే, వానరులందరూ కూడా చెప్పబడుగాక అని విభీషణుడితో చెప్తూ ఉన్నారు. ఉచ్యంతాం వానరాः సర్వే యంత్రమేతత్ సముచ్ఛ్రితం. ఇది సముచితమైనటువంటి, అంటే పైకి లేపబడినటువంటి, మన మీదకి వదలబడినటువంటి ఒక మహాయంత్రం ఒకటి వచ్చేస్తూ ఉన్నది. కాబట్టి మీరందరూ నిర్భయంగా ఉండండి. ఇది పెద్ద ప్రమాదమైంది కాదు. దీనిని ఆపు చేసేటువంటి మార్గం ఏదో మనకు తెలుసు అని చెప్పి విభీషణుడి చేత చెప్పించారు. విభీషణ వచ శ్రుత్వా హేతుమత్ సుముఖోద్గతం ఉవాచ రాఘవో వాక్యం నీలం సేనాపతిం తదా. ఈ చరిత్ర అంతా కుంభకర్ణుడి చరిత్ర అంతా రామచంద్రమూర్తికి విభీషణుడు చెప్పాడు ఇంతవరకు జరిగిందంతా. వాడిని ఎలా నిద్రలేపారు, వాడికి ఉన్న శాపాలు ఏమిటి, ఇవన్నీ. కాబట్టి విభీషణుడు చెప్పాడు, ఇది ఒక యంత్రము లాంటి వాడు, వీడి వల్ల ప్రమాదం లేనటువంటి ప్రకటన ఒకటి చేయించండి రామచంద్ర అని. భీషణ వచ శ్రుత్వా హేతుమత్ సుముఖోద్గతం. చక్కటి ఆలోచనతో కూడినటువంటి ఒక సలహా విభీషణుడు చెప్పిన దాన్ని విని రామచంద్రమూర్తి సేనాపతి అయినటువంటి నీలుణ్ణి పిలిచారు. ఉవాచ రాఘవో వాక్యం నీలం సేనాపతిం తదా. తన సేనాపతి అయినటువంటి నీలుణ్ణి పిలిచారు. పిలిచి గచ్చ సైన్యాని సర్వాణి వ్యూహ్య తిష్ఠస్వ పావకే ద్వారాణ్యాదాయ లంకాయాః చర్యాశ్చాప్యధ సంక్రమాన్. ఓ నీలుడా, నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే పావకే, ఆ సంబోధన రామచంద్రమూర్తి ఇచ్చింది. పావకే, పావకుడు అంటే అగ్నిహోత్రుడు. నీలుడు అగ్నిహోత్రుడు యొక్క కుమారుడు. కాబట్టి పావకే, ఓ అగ్ని కుమారుడా, ఓ నీలుడా, గచ్చ వెళ్ళి ఏం చేయాలి? వెళ్ళి సర్వాణి సైన్యాన్ని వ్యూహ్య, సమస్తమైనటువంటి సైన్యాన్ని కూడా నువ్వు సిద్ధపరచు, మోహరించు. లంకాయాః ద్వారాణి, సమస్తమైనటువంటి లంకా ద్వారాల దగ్గర వాళ్ళని మోహరించు, ఎవరు బయటికి రాకుండా ఉండేలాగా. చర్యాశ్చాపి, చర్య అనేటువంటి పదానికి వీధి అని అర్థం, రహదారి అని అర్థం. ఈ రహదారులన్నీ కూడా అందులో ఎవరు నడవకుండా ఉండేలాగా మన వానర సేనని కట్టుదిట్టం చేసి అక్కడ ఉండమని చెప్పు. అధ సంక్రమానాదాయ తిష్ఠ. వంతెనలు అవి యుద్ధాల్లో చాలా ముఖ్యం. మనకి మామూలుగా ఇప్పుడు యుద్ధాల్లో కూడా చూస్తూ ఉంటాం. వంతెనలు ముందుకు వేచేస్తారు, లేదా వంతెనల మీదకి ఎవరు రాకుండా వంతెనలు ముందు పట్టేసుకుంటారు. కాబట్టి ఒక వైపు నుంచి ఇంకో వైపుకి సేన దాటి వెళ్ళడానికి వంతెన ఉండకపోతే చాలా ప్రమాదం, చాలా ఆలస్యం అయిపోతుంది శత్రుసేన రావడానికి. కాబట్టి వంతెనలన్నింటినీ కూడా నువ్వు ఆక్రమించి వాటి దగ్గర ఉండండి మీరందరూ అని చెప్పి రామచంద్రమూర్తి చెప్తున్నారు. మహాయుద్ధ విశారదుడైనటువంటి రామచంద్రమూర్తి నీలుని పిలిచి చెప్తూ ఉన్నారు, రహదారులన్నీ బంధించండి, వంతెనలన్నీ మీరు వశం చేసుకోండి, ద్వారాలన్నీ కూడా మూసివేయండి, మన సైన్యాన్ని మోహరించండి. శైల శృంగాణి వృక్షాంశ్చ శిలాశ్చాపి ఉపసంహరా. మీ ఆయుధాలు తీసుకోండి. వానరులకి ఆయుధాలు ఏం చెప్పుకున్నాం మనం, వాళ్ళకి తయారు చేసినటువంటి ఆయుధాలు ఏమి ఉండవు. శైల శృంగాణి, పర్వత శిఖరాలని పెకలించండి. వృక్షాంశ్చ, పెద్ద పెద్ద వృక్షాలు పెకలించి చేత్తో పట్టుకోండి. శిలాశ్చాపి ఉపసంహర, శిలలు ఇవన్నీ కూడా ప్రోగు చేయండి, వీటన్నిటిని దగ్గర పెట్టుకోండి. తిష్టంతు సాయుధాః సర్వే వానరాః శైలపాణయః. చేతిలో ప్రతి వానరానికి చేతిలో ఒక రాయి ఉండాలి, ఒక ఆయుధం, ఆ శిల గాని వృక్షం గాని చేతిలో ఉండాలి. అలా ఉన్నటువంటి వాళ్ళు సాయుధులై వాళ్ళందరూ కూడా తిష్టంతు, ఉందురుగాక, సిద్ధంగా వాళ్ళందరూ వేచి ఉందురుగాక. రాఘవేణ సమాదిష్టో నీలో హరిచమూపతి శశాస
వానరానీకం యథావత్ కపికుంజరః. కపికుంజరుడైనటువంటి, మనం ఎదురుకు చెప్పుకున్నాం చాలాసార్లు, కుంజరము, వ్యాఘ్రము, సింహము ఇలాంటివి పదంలో ఉత్తర పదంగా వచ్చినట్లయితే, రెండో పదంగా వచ్చినట్లయితే వాటికి శ్రేష్ఠత్వ వాచకములు అని పేరు. వాటి కపికుంజరం అంటే కపిశ్రేష్ఠుడు, కపి వ్యాఘ్రము, కపిసింహము వీటన్నిటికీ శ్రేష్టమైనటువంటిది అనేటువంటి అర్థం. అలాగే రత్నము, రత్నానికి కూడా శ్రేష్టమైనటువంటి, కపిరత్నము అంటే కపులలో శ్రేష్ఠుడైనటువంటి. అలాగా ఈ కపికుంజరుడైనటువంటి అగ్నిపుత్రుడైనటువంటి నీరుడు రాముడి చేత ఆదేశించబడిన వాడై ఈ రకంగా వానరానీకం యథావత్ శశాస, ఈ సమస్తమైనటువంటి వానర సమూహాన్ని రామచంద్రమూర్తి ఎలా చెప్పారో అలాగా శశాస శాసించను, వాళ్ళందరికీ ఆజ్ఞాపించను. తతో గవాక్షః శరభః హనుమాన్ అంగదస్తదా శైలశృంగాణి శైలాభాః గృహీత్వా ద్వారమభ్యయుః. శైలాభాః, శైలం అనేటువంటి మాటకి శిలానాం సమూహం శైలం అంటే ఒక పర్వతము అని అర్థం. అనేకమైనటువంటి శిలల సమూహానికి శైలం అని పేరు. శైలం అనే మాటకి పర్వతము అనేటువంటి అర్థం. కాబట్టి పర్వతమంతా ఉన్నటువంటి, ఒక్కొక్కళ్ళు పర్వతమంతా ఉన్నటువంటి గవాక్షుడు, శరభుడు, హనుమంతుడు, అంగదుడు వీరందరూ కూడా వెళ్ళి శైల శృంగాన్ని గృహీత్వా, పర్వత శిఖరాలని కత్తిరించి తెచ్చి చేతిలో పట్టుకుని ఎప్పుడు విసురుదామా అన్నట్లుగా ద్వారమభ్యయుడు, ఆ 4 ద్వారాల దగ్గర కూడా గవాక్షుడు, శరభుడు, హనుమంతుడు, అంగదుడు నలుగురు 4 ద్వారాలకి, మనం అనుకున్న మొదట్లో లంకకి 4 ద్వారాలు ఉన్నాయి లోపలికి వెళ్ళి, ఆ 4 ద్వారాల దగ్గర వాళ్ళు కాపలా కాసి ఆ పెద్ద పెద్ద పర్వత శిఖరాగ్రములతోటి ఉన్నారు. రామవాక్యం ఉపసృత్య హరయః జితకాశినః పాదపైః అర్దయన్ వీరాః వానరాః పరవాహినీ. జితకాశినః, జయం శీలం యస్య సహ జితకాశీ, జయించడమే శీలముగా కలవారు, జయించడమే ఒక లక్షణముగా కలవారు, జయించడమే వాళ్ళ క్యారెక్టర్, అటువంటి వాళ్ళని జితకాశి అంటారు. కాబట్టి జితకాశినః, జయింపబడినటువంటి, జయించడం ఉత్సాహం కలిగినటువంటి వాళ్ళు, అంటే భయం పోయినటువంటి వాళ్ళు, అపజయ భయం పోయినటువంటి వాళ్ళు. హరయః, ఆ వానరులందరూ కూడా రామవాక్యం ఉపసృత్య, రాముల వారు చెప్పినటువంటి మాటను విని వీరాహ వానరాహ, వీరుడైనటువంటి ఆ వానరులందరూ పాదపైః పరవాహినీం అర్దయన్, చెట్లతోటి ఆ రాక్షసులందరినీ కూడా మొదలు పెట్టారు, హింసించడం మొదలు పెట్టారు, కొట్టడం మొదలు పెట్టారు. తతో హరిణాం తదనీకముగ్రం రరాజశైలోద్యత వృక్షహస్తం గిరే సమీపానుగతం యథైవ మహన్మహాంబోధరజాలముగ్రం. సర్గ ముగించేటప్పుడు ఛందస్సు మార్చేస్తారు మహర్షి. ఈ ఛందస్సు వచ్చిందంటే ఇంకా సర్గ మారింది అని అర్థం. 61వ సర్గ మనకి పూర్తవుతోంది, 62లోకి ప్రవేశించబోతున్నాం అని అర్థం. తతో హరీణాం తదనీకముగ్రం రరాజశైలోద్యత వృక్షహస్తం, ఎత్తబడినటువంటి చేతులలో ఎత్తి పట్టుకోబడినటువంటి అనేకమైనటువంటి వృక్షములు, శైలములు కలిగినటువంటి ఉగ్రమైనటువంటి హరీణాం అనీకం, ఆ వానర సేన రరాజ ప్రకాశిస్తూ ఉన్నది. గిరే సమీపానుగతం యథైవ మహన్మహోంబోధర జాలముగ్రం, ఎలా ప్రకాశిస్తుందో చెప్పాలిగా. కవి అంటే వర్ణనా నిపుణ కవి. కవి అనేటువంటి మాటకు ఒక డెఫినేషన్ ఏంటంటే వర్ణనా నిపుణ కవి, వర్ణించడం తెలియాలి. ఏదైనా చూసి వచ్చాక ఎలా ఉందిరా అని అడిగితే వాడు వర్ణించి చెప్పగలరు, అప్పుడు వాడు కవి. ఏదో చూసి వచ్చానండి ఎలా ఉందో నేను చెప్పలేనండి అంటే కవి కాదు. మహర్షి ఇలాగ వానర సేన ప్రకాశిస్తోంది అని వెంటనే ఎలా ఉందో చెప్పేస్తున్నాడు. గిరే సమీపానుగతం యథైవ మహత్ మహా అంబోధర జాలముగ్రం, పెద్ద మేఘముల పంక్తి ఒక పర్వతం దగ్గరికి వచ్చి ఆగిపోయింది. మిక్కిలి వేగంగా ప్రయాణించేటువంటి మబ్బు ఒక పర్వత శిఖరం దగ్గరికి వచ్చేటప్పుడు దాన్ని తాకి ఆగిపోతుంది. దాని ప్రయాణం కొంచెం కుట్టుబడి ఆగిపోతుంది పర్వత శిఖరం దగ్గర. ఈ పర్వతాలన్నీ చేత్తో పట్టుకున్నటువంటి ఆ వానర సేన ఎలా ఉందంటే
ఒక మహాపర్వతం దగ్గర ఆగి పక్కన ఉన్నటువంటి ఒక నల్లని పెద్ద మేఘం వలె, పెద్ద మేఘముల యొక్క సముదాయం లాగా ప్రకాశిస్తూ ఉన్నది ఈ వానర సేన అంతా. సతురాక్షస శార్దూలో నిద్రా మద సమాకుల. ఇక లోపలికి వచ్చేటప్పటికి లంకానగరం లోపలికి నిద్రా మద సమాకుల, ఇంకా పూర్తిగా నిద్ర వదలలేదు. 6 నెలలు పోవలసిన నిద్ర 9 రోజునే నిద్ర లేపేస్తే అది చిరాగ్గానే ఉంటుంది. వాడికి ఇంకా మొదటి జాము కూడా అయ్యి ఉండదు, వాడికి 6 నెలల నిద్ర. కాబట్టి సతు రాక్షస శార్దూల నిద్రా మద సమాకుల, నిద్ర వలన కలిగినటువంటి మత్తుతో ఉన్నాడు అతడు. ఇంకా పూర్తిగా కళ్ళు తెరిచి తెరవలేదు, ఇంకా ఆవులిస్తూనే ఉన్నాడు, అరమూసిన కళ్ళతోనే ఉన్నాడు. రాజమార్గం శ్రియాదుష్టం యయౌ విపుల విక్రమ, కొంచెం తొట్టుపడుతూ ఉన్నటువంటి కాళ్ళతోటి మొత్తానికి ఆ రాజమార్గంలో, ఆ వీధుల్లో యయౌ ప్రయాణిస్తూ ఉన్నాడు. విపుల విక్రమ, చాలా అధికమైనటువంటి గొప్పదైనటువంటి పరాక్రమం కలిగినటువంటి కుంభకర్ణుడు ఇంకా సగం నిద్రమత్తు పూర్తిగా వదలని వాడై ఆ రాజవీధుల్లో రావణాసుడి యొక్క ఇంటి దగ్గరికి నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. రాక్షసానాం సహస్రైశ్చావృతః పరమ దుర్జయః గృహేభ్యః పుష్పవర్షేణ కీర్యమాణః తదా యయౌ. కుంభకర్ణుడు అలా వెళుతూ ఉంటే రాక్షసానాం సహస్రైశ్చ, వేల కొద్దీ రాక్షసులు అతని వెనకాల వస్తూ ఉన్నారు. పరమ దుర్జయ, మిక్కిలి జయింప శక్యము కానటువంటి వాడు, మిక్కిలి ఎదుర్కొనడానికి కూడా వీల్లేనటువంటి వాడు అయినటువంటి ఆ కుంభకర్ణుడు అనేక వేల మంది రాక్షసులు తన వెంట వస్తూ ఉండగా గృహేభ్య పుష్పవర్షేణ కీర్యమాణ, ఇంకా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, కాలిపోగా మిగిలిన భవనాలు అయి ఉంటాయి, లేకపోతే అవన్నీ ఖాళీ అయిపోయి ఉండేవి ఎప్పుడు. ఆ మిగిలిన భవనాల్లోంచి లేదా కాలిపోయిన వాటిని మళ్ళీ వాళ్ళు ఏదో కొంచెం మరమ్మతులు చేయించుకుని మళ్ళీ వాటిలో నివాసం ఉంటున్నారేమో వానరు తెలియదు. మధ్యలో కొంత సమయం గడిచింది కాబట్టి హనుమత్ స్వామి వాటిని దహించిన తర్వాత అటువంటి మేడలలోంచి స్త్రీలందరూ కూడా పుష్పాలు విసురుతూ ఉన్నారు, పన్నీరు జల్లుతూ ఉన్నారు కుంభకర్ణుడి మీద. ఈ అలవాటే వాడి కొంప ముంచుతుంది తర్వాత. మొత్తానికి వాళ్ళందరూ పుష్పాలు విసురుతున్నారు, పన్నీరు జల్లుతూ ఉన్నాడు. వాళ్ళందరినీ చూసి వికటాట్టహాసాలు చేసుకుంటూ సగం నిద్రలో ఉన్నవాడై ఆ వీధిలో నడుచుకుంటూ రావణుని యొక్క గృహం దగ్గరికి వెళుతూ ఉన్నాడు. సహేమజాల వితతం భానుభాస్వర దర్శనం దదర్శ విపులం రమ్యం రాక్షసేంద్ర నివేశనం. నివేశనం అంటే గృహం, ఇల్లు, అంతఃపురం. మొత్తానికి హేమజాల వితతం, చాలా ఎక్కువగా బంగారం చేత తాపడం చేయబడినటువంటి, బంగారంతో కట్టబడినటువంటి, బంగారు కిటికీలు, బంగారు ఇటుకలు, బంగారు ద్వారాలు, బంగారు తలుపులు, అక్కడ అంతా బంగారమే. మనం ఇదివరకు చెప్పుకున్నాము లంక యొక్క వైభవం గురించి. అటువంటి హేమజాల వితతం భానుభాస్వర దర్శనం, సూర్యులాగా ప్రకాశిస్తున్నటువంటి, బంగారం రంగులో మెరిసిపోతూ ఉన్నటువంటి, విపులం చాలా విశాలమైనటువంటి, రమ్యం చాలా సుందరమైనటువంటి రాక్షసేంద్ర నివేశనం దదర్శ, రాక్షసేంద్రుని యొక్క గృహాన్ని దదర్శ చూశాడు. వస్తూ వస్తూ ఇంకా ఇంటికి దగ్గరలోకి వచ్చాడు కుంభకర్ణుడు. సతత్తదా సూర్య ఇవాభ్రజాలం ప్రవిశ్య రక్షోధిపతేర్నివేశనం దదర్శ దూరే గ్రజమాసనస్థం స్వయంభువం శక్ర ఇవాసనస్థం. లోపలికి వస్తూనే దూరం నుంచి చూశాడు సూర్య ఇవాభ్రజాలం, సూర్యుడు మేఘముల మధ్యలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి ఆ భవనం అది. ఆ రాక్షస సేనలు అందరూ వేళలు అన్ని విధుల్లో ఉన్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీ విధించబడింది ఒక రకంగా చెప్పాలంటే లంకలో. ఎక్కడ చూసినా సైనికులే కనపడుతూ ఉన్నారు, యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ సమయంలో వారందరితో ఉన్నటువంటి రాక్షసులతో కూడి ఉన్నటువంటి మెరుస్తూ ఉన్నటువంటి భవనం ఎలా ఉన్నది అంటే నల్లని మేఘాల మధ్యలోంచి ఉదయిస్తున్నటువంటి లేదా వెలుగుతున్నటువంటి ఒక సూర్యుని వలె ఉన్నది. రక్షోధిపతేర్నివేశం ప్రవిశ్య, అలా వెలిగిపోతూ ఉన్నటువంటి సూర్యకాంతితో వెలిగిపోతూ ఉన్నటువంటి రాక్షసాధిపుడైనటువంటి రావణాసురుని యొక్క నివేశనం ప్రవిశ్య, ఇంటిలోకి ప్రవేశించాడు కుంభకర్ణుడు. దూరే, దూరం నుంచే కనపడ్డాడు. అగ్రజం ఆసన స్థితం,
తన బంగారం సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి తన అగ్రజుడు అన్నగారు అతడు కల్పించాడు. పూర్వజుడు అన్న అగ్రజుడు అన్న ఒకడే. ముందు పుట్టినవాడు దదర్శ చూశాడు. ఎలా ఉన్నాడు, ఎలా చూశాడో మళ్ళీ చెప్పాలిగా మహర్షి. స్వయంభువం శక్ర ఇవాసనస్థం. దేవేంద్రుడు ఆసనస్థం స్వయంభువం ఇవ. దేవేంద్రుడు ఒకసారి కలవడానికి బ్రహ్మగారి దగ్గరికి వచ్చారు. ఆయన బ్రహ్మాండమైనటువంటి కాంతులతో మెరిసిపోతున్నటువంటి పద్మము అనేటువంటి ఆసనం మీద కూర్చుని ఉన్నారు. అటువంటి దేవేంద్రుడు బ్రహ్మగారిని చూసినట్లుగా కుంభకర్ణుడు రావణాసురుడిని చూడడం తటస్థించింది. భ్రాతు సభవనం గచ్చన్ రక్షో గణ సమన్విత కుంభకర్ణ పదన్యాసై అకంపయత మెదిని. ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే భూమి కంపించిపోతోంది. మేడలన్నీ కూడా కదిలిపోతూ ఉన్నాయి వాడి యొక్క అడుగులకి. అంత గట్టిగా అడుగులు పడుతూ ఉన్నాయి. భ్రాతు సభవనం గచ్చన్, అన్నగారి యొక్క భవనం దగ్గరికి వెళుతున్నవాడి అయి రక్షోగణ సమన్విత, అనేక మంది రాక్షసులతో కూడి అన్నగారి యొక్క భవనంకు వెళుతున్న వాడే ఉండగా కుంభకర్ణుడు పదన్యాసై అకంపయత మెదిని, తన అడుగులతోటి, తన అడుగుల యొక్క పీడనంతో భూమిని కదిలిపోయేలా చేశాడు. అంటే అంత గట్టిగా నడుస్తూ ఉన్నాడు, అంత వేగంగా నడుస్తూ ఉన్నాడు. అన్నగారి దగ్గరికి వాడి బరువుకి భూమి కదిలిపోతూ ఉన్నది, కంపించిపోతూ ఉన్నది. సోభిగమ్య గృహం భ్రాతు కక్ష్యాం అభివిగాహ్య చ దదర్శ ఉద్విగ్నం ఆసీనం విమానే పుష్పకే గురుం. పుష్పకే విమానే ఆసీనం గురుం దదర్శ. గురుం అంటే పెద్దవాడు. తండ్రికి సాధారణంగా గురువు అనేటువంటి పేరు ఉన్నది. అన్నగారిని గురువు అనేటువంటి పేరుతో చెప్తారు. మంత్రం ఇచ్చినటువంటి ఆచార్యునికి గురువు అనేటువంటి పేరు ఉన్నది. మొత్తానికి సో అభిగమ్య గృహం భ్రాతు, అన్నగారి యొక్క ఇంటి దగ్గరికి వచ్చి కక్ష్యామభివిగాహ్య, కక్ష్య అంటే వాకిలి ప్రదేశం లాంటిది, ఆ గదుల మధ్యలో ఉండేటువంటి నడవ లాంటిది. దాని ఇటు అటు గదులు ఉండగా మధ్యలో నడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు. దదర్శ ఉద్విగ్నం, చాలా ఉద్విగ్నముడై ఉన్నటువంటి, చాలా తొట్టుపాటుతోటి కంగారుతో ఉన్నటువంటి విమానే పుష్పకే ఆసీనం, పుష్పక విమానం మీద తన ఆసనంలో కూర్చున్నటువంటి గురుం దదర్శ, పెద్దవాడైనటువంటి అన్నగారైనటువంటి రావణాసురుని చూశాడు కుంభకర్ణుడు. అథ దృష్ట్వా దశగ్రీవః కుంభకర్ణం ఉపస్థితం తూర్ణముత్థాయ సంహృష్టః సన్నికర్షం ఉపానయత్. ఇంత మొహం అయిపోయింది రావణాసురుడికి కుంభకర్ణుడు చూడగానే. అమ్మయ్యా లేచాడు అనుకున్నాడు ఒక్కసారి. నేను వాడు లేకపోతే కొంపలు అడ్డుకుపోయేటువంటి వ్యవహారం కాబట్టి వాడు లేచాడు అంటేనే ఆనందపడ్డాడు. లేపామని చెప్పగానే పిలుచుకురండి అన్నాడు ఆయనే. అట్టించండి, యుద్ధానికి వెళ్ళిపోమంటారా, మిమ్మల్ని దగ్గరికి వచ్చి తర్వాత వెళ్ళమంటారా అని అడిగారు. అడిగితే అలా అట్టించండి వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది, ముందు ఒకసారి రమ్మనండి నా దగ్గరికి అన్న. మొత్తానికి లోపలికి వచ్చాడు. అధ దృష్ట్వా దశగ్రీవః, దశగ్రీవుడు చూశాడు ఎవరిని, కుంభకర్ణం ఉపస్థితం, తన దగ్గరికి వస్తూ ఉన్నటువంటి కుంభకర్ణుని చూశాడు. తూర్ణముత్థాయ, వెంటనే తన సింహాసనం నుంచి లేచాడు రావణాసురుడు. పరుగు పరుగున కుంభకర్ణుడు దగ్గర వచ్చాడు. సంహృష్ట, చాలా ఆనందంతో వచ్చాడు. సన్నికర్షం ఉపానయత్, రెండు చేతులు పట్టుకుని తన దగ్గరికి తీసుకుని నడిపించుకుంటూ తీసుకొచ్చాడు అతని సింహాసనం దగ్గరికి. అతనికో సింహాసనం ఉంటుంది. కుంభకర్ణుడి సింహాసనం ఉంటే ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఈ మామూలు సింహాసనాలు అవన్నీ కూడా పనికొచ్చేటువంటి వ్యవహారం ఉంటుంది అక్కడ. మొత్తకానికి కుంభకర్ణుడు కూడా ఒక సింహాసనం తయారు చేశారు ఎలాగో కష్టపడి. వాడు కూర్చుంటే విరక్కుండా ఉండేలాంటి సింహాసనం ఏదో దాని దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అధాసీనస్య పర్యంకే కుంభకర్ణో మహాబలః భ్రాతుర్వందే చరణౌ కిం కృత్యమితి చాబ్రవీ. మొత్తానికి అలాగా సత్కరించబడి మిక్కిలి ఆనందంతో దగ్గరకు తీసుకుని తన ఆసనం దాకా కూర్చోబెట్టిన తర్వాత కుంభకర్ణుడు ఆ పర్యంకం మీద కూర్చున్నవాడై, మహాబలుడైనటువంటి కుంభకర్ణుడు పైగా భ్రాతుర్హు వవందే చరణౌ, అన్నగారి యొక్క రెండు పాదాలకి కూడా నమస్కారం చేశాడు.
కిం కృత్యమితి చాబ్రవీత్. కిం కృత్యం, చేయవలసిన పని ఏమిటి, ఎందుకు నన్ను పిలిపించారు, నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు అన్నగారిని కుంభకర్ణుడు. ఉత్పత్య చైనం ముదితో రావణ పరిషస్వజే సభ్రాత్రా సంపరిష్వక్తో యథావచ్చాభినందితః కుంభకర్ణః శుభం దివ్యం ప్రతిపేదే వరాసనం. అప్పుడు రావణాసురుడు ఉత్పత్య, మళ్ళీ ఒకసారి లేచి, ఏనం పరిష్వస్వజే, ఒకసారి గట్టిగా కుంభకర్ణుడిని ఆలింగనం చేసుకున్నాడు. భ్రాత్రా పరిష్వక్త, ఇలాగా అన్నగారి చేత కౌగులించుకోబడినటువంటి కుంభకర్ణుడు యథావత్ అభినందిత, బాగా నువ్వు లేచవయ్యా, చాలా సంతోషం, బాగా నిద్ర పట్టిందా, మొత్తానికి లేపగలిగాము నిన్ను అని చెప్పి ఏదో కాస్త మంచి మాటలు 4 మాట్లాడి అభినందించబడిన తర్వాత కుంభకర్ణుడు శుభం దివ్యం వరాసనం ప్రతిపేదే, శుభమైనటువంటి దివ్యమైనటువంటి తన ఆసనంలో మళ్ళీ కూర్చున్నాడు. స తదాసనమాశ్రిత్య కుంభకర్ణో మహాబలః సంరక్తనయనః క్రోధాత్ రావణం వాక్యమబ్రవీత్. అంతవరకు అణిచిపెట్టుకున్నాడు, నిద్ర లేపేశారు అనవసరంగా అని చెప్పి కోపం వస్తూ ఉన్నది. ఇప్పుడు అంత ప్రశాంతంగానే ఉంది, పెద్ద ఏమి వ్యవహారం ఏమి జరగటంలో, పెద్ద యుద్ధం ఏమి జరుగుతున్నటువంటి దాఖలాలు ఏం కనపడలా ఎదురుగుండా. అన్నగారు క్షేమంగానే ఉన్నారు. పైగా ఎందుకు నన్ను నిద్ర లేపాల్సి వచ్చింది దీనికి అని చెప్పి క్రోధాత్ రావణం వాక్యమబ్రవీత్. కళ్ళు ఎర్రబడ్డాయి అన్నగారిని చూసేటప్పుడు. ఏమిటి చీటికి వాటికి అనవసరంగా అక్కర్లేకుండా నన్ను నిద్ర లేపేశారు అని. స తదాసనమాశ్రిత్య కుంభకర్ణో మహాబలః, మహాబలుడైనటువంటి కుంభకర్ణుడు ఆసనం మీద కొంచెం కూర్చున్నవాడై కొంచెం సేద తీరి, సంరక్తనయనః, ఎర్రబడినటువంటి కన్నుడు కలవాడై, రావణం క్రోధాత్ వాక్యమబ్రవీత్, క్రోధంతో రావణాసుడితో ఇలా పడుతూ ఉన్నాడు. కిమర్థమహమాదృత్య త్వయా రాజన్ ప్రబోధితః, మహారాజా ఏవి కొంపలు అంటుకుపోయాయని నన్ను ఇప్పుడు నిద్ర లేపాల్సి వచ్చింది మీకు. కిమర్థం, దేనికోసం, ఆదృత్య, ఆదరించి బోడంత గౌరవం చేసి నన్ను నిద్ర లేపాల్సినటువంటి పరిస్థితి, త్వయా కిమర్థం ప్రబోధితః, నేను నీ చేత ఎందుకు లేపబడిన వాడినయ్యాను, నన్ను ఎందుకు లేపావు నువ్వు, శంశ, చెప్పు, నాకు ఉన్నట్టు చెప్పు, కస్మాత్ భయం, ఎవరి వల్ల నీకు భయం వచ్చింది, కస్మాత్ భయం తే, ఎవరి వల్ల నీకు భయం, అత్ర కోవా ప్రేతో భవిష్యతి, ఇప్పుడు ఎవడు మరణించిన వాడయ్యాడని నన్ను నిద్రలేపావు అంటే, కోవా ప్రేత భవిష్యతి, ఎవరు చనిపోయారో నాకు అనవసరం, ఇంతవరకు ఎవరు పోయింది, చనిపోతే చనిపోయి ఉండొచ్చు, ఇక ముందు ఎవరు చనిపోబోతున్నారో వాళ్ళ సంగతి కూడా చెప్పు, ఇంకా ఎవరెవరు చనిపోబోతున్నారు మన యుద్ధంలో. ఆ ప్రశ్న అడగడంలోనే కోవా ప్రేత భవిష్యతి, ఇప్పుడు ఎవరు మరణించాలో చెప్పు అంటే, తర్వాత టర్న్ ఎవరిది, నెక్స్ట్ క్యూలో ఎవరిని పంపించబోతున్నావు, నెక్స్ట్ ఇప్పుడు మరణించవలసిన వాడెవడు, ఆ సంగతి కూడా నువ్వు చెప్పు. భ్రాతరం రావణ క్రుద్ధం కుంభకర్ణం అవస్థితం రోషేణ పరివృత్తాభ్యాం నేత్రాభ్యాం వాక్యమబ్రవీత్. ఇలాగ కొంచెం కోపంగా కుంభకర్ణుడు అడిగేటప్పటికి రావణాసుడికి చిరెత్తుకొచ్చింది, చాలా కోపం వచ్చేసింది. ప్రాతరం క్రుద్ధం కుంభకర్ణం అవస్థితం దృష్ట్వా, మిక్కిలి కోపంతో ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి కూర్చున్నటువంటి ఆ కుంభకర్ణుడిని, ఆ సోదరుడైనటువంటి కుంభకర్ణుడిని చూసి రావణాసురుడు రోషేణ, అతనికి కోపం వచ్చింది, పరివృత్తాభ్యాం నేత్రాభ్యాం వాక్యమబ్రవీత్, కోపం తోట బాగా పెద్దవైనటువంటి గిరిగిరా తిరుగుతూ ఉన్నటువంటి కళ్ళు కలిగినటువంటి వాడై ఒక కేక పెట్టి ఆయన కూడా కుంభకర్ణుడితో చెప్తూ ఉన్నాడు. అయంతేషు మహాన్ కాలః శయానస్య మహాబలః, ఎంతసేపు నిద్రపోతావురా అన్నాడు వెంటనే, నీకు నిద్ర తప్ప ఇంకో పని లేదా, అయంతేషు మహాన్ కాలః, నువ్వు నిద్రపోతున్నటువంటి వాడికి ఏదో చాలా సమయం అయిపోయిందేమో అనిపిస్తూ ఉంటుంది, ఎంత సమయం అయిందో నీకు తెలియదు,
శయానస్యతే అయం సుమహాన్ కాలః. చాలాసేపే పడుకున్నావు నువ్వు, చాలా రోజులే పడుకున్నావు నువ్వు. సుషుప్తః త్వం, నిద్రపోయావు నువ్వు. కళ్ళు మూసుకుని ఆదమరిచి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతూ ఉన్నావు నువ్వు. ఎన్నాళ్ళు నిద్రపోతావో నీకు తెలుసా అసలు? నజానీషే మమ రామకృతం భయం. ఆ రామచంద్రుడు నాకు పెట్టినటువంటి భయం నీకేమైనా అర్థమైందా అసలు? ఎంత భయపెట్టాడో రాముడు, ఒక మానవుడు నన్ను ఎంత భయపెట్టాడో నీకేమైనా అర్థమవుతుందా? నీకెంత అర్థమవుతుంది? ఎప్పుడు నిద్రపోతూనే ఉంటావు. ఒక కాలం అంటూ లేదు, నియమితి లేదు, పరిమితి లేదు దానికి. వస్తవాను తినడం, నిద్రపోవడం తప్ప నీకు ఇంకో పని లేదు. ఎంత భయపెట్టేశాడయ్యా రాముడు వచ్చి నన్ను. ఆ విషయం నీకేమైనా తెలుసా అసలు? నీకెలా తెలుస్తుంది? ఎప్పుడు పడుకుని ఉంటావు నువ్వు. ఏష దాశరథీ రామః. వాడికి ఏం పుణ్యం చేసుకున్నాడో, రామా అనేటువంటి పేరు నోట్లోంచి రెండోసారి, మూడోసారి, నాలుగోసారి వస్తూ ఉన్నది వాడికి. ఏష దాశరథీ రామః. మానవుడు దశరథుడు అనేటువంటి ఒక చక్రవర్తి, ఆయనకి పుత్రుడు కాబట్టి దాశరథి. ఒక మానవ మాత్రుడు అయినటువంటి రాముడు అని చెప్పడం కోసం దాశరథి రామః సుగ్రీవ సహిత బలి. చాలా బలవంతుడైనటువంటి వాడు, సుగ్రీవుడితో కూడి వచ్చాడు. సముద్రం లంఘయిత్వా, సముద్రం లంఘయిత్వా, 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చాడు. సముద్రం లంఘయిత్వా తు కులం నహ పరికృంతతి. మన కులాన్ని పరికృంతతి, కుంతనం చేయడం అంటే కత్తిరించాడు, ఛేదించడం. మన కులంలో ఒక్కడూ లేకుండా ఛేదించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక సుగ్రీవుడు అనేటువంటి ఇంకొక వానరాన్ని వెంటబెట్టుకుని వచ్చాడు. వచ్చిన వాడు దాశరథి, దశరథుని యొక్క కుమారుడు, మానవుడు. రామః, అతని పేరు రాముడు. అతను వచ్చి మన కులాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నాడు. హంత పశ్యస్వ లంకాయాః వనాని ఉపవనాని చ సేతునా సుఖమాగత్య వానరైకార్ణవం కృతం. హంత, అయ్యయ్యో, పశ్య, చూడు, నువ్వు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు లంక ఎలా ఉందో. ఇక్కడ ఉన్నటువంటి వనములు, ఉపవనములు ఇవన్నీ కూడా సుఖంగా నడుచుకుంటూ 100 యోజనాల సముద్రం మీద వారధి కట్టేసి వచ్చేసి వాళ్ళందరూ ఏకార్ణవం కృతం, ఒక సముద్రంలో మార్చి పారేశారంటే ఏది వనమో, ఏది ఉపవనమో, ఏది రాజభవనమో, ఏది మేడో, ఏది ఇల్లు, ఏది రహదారో తెలియకుండా ధ్వంసం చేసి పారేస్తూ ఉన్నారు మన లంకా నగరాన్ని. మహా సౌందర్యంతో విలసిల్లేటువంటి లంకా నగరాన్ని, ఎంతో కష్టపడి తయారైనటువంటి లంకానగరం, అందమైనటువంటి లంకానగరం పాడుబడిపోతూ ఉన్నది. వీళ్ళు వచ్చి ధ్వంసం చేసేస్తూ ఉన్నారు. ఏ రాక్షసాః ముఖ్యతమాః హతాస్తే వానరైర్యుధి. యుద్ధంలో చాలా బలవంతులైనటువంటి రాక్షసులందరూ మన వాళ్ళు హతాః, చంపబడ్డారయ్యా ఇప్పటికే. ఎవరి చేత? వానరై, వానరుల చేతుల్లో పోతూ ఉన్నారయ్యా, మరణిస్తూ ఉన్నారు మహాబలవంతులైనటువంటి మన రాక్షస సేనలో ముఖ్యులైనటువంటి వాళ్ళందరూ. వానరాణాం క్షయం యుద్ధే న పశ్యామి కథంచన. చంపుతూనే ఉన్నాం అంతకీ ఆ వానరులని. అవ్వటం లేదే వాళ్ళు, అంతమంది ఉన్నారేమిటో వాళ్ళు, నాకు అర్థం అవటం లేదు. ఎంతమందిని చంపినా అసలు ఒకడైనా ఇంతవరకు మనం సంహరించామా లేదా అన్నంతగా ఉంది వాళ్ళ సైన్యం. ఆగకుండా వాళ్ళు వానరులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తూ ఉన్నారు మన మీదకి. వానరాణాం క్షయం యుద్ధే నపశ్యామి. వాళ్ళు క్షయమవడం అనేది నాకు కనిపించడమే లేదు ఎక్కడ. అంటే మొదట్లో వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు అంతమందే ఉన్నారేమో అనిపిస్తూ ఉన్నది, ఇంతమందిని సంహరించిన వానరుల్ని. నచాపి వానరాహ యుద్ధే జితపూర్వాహ కదాచన. వీళ్ళందరూ కూడా యుద్ధంలో ఎప్పుడూ కూడా పూర్వం జయించబడినటువంటి వారు కారు. అంటే వాళ్ళకి పెద్ద యుద్ధం చేసేటువంటి అవకాశాలు పెద్ద రాలేదు. యుద్ధాల్లో పెద్దగా పాల్గొన్న వాళ్ళు కాదు. అవతల వాళ్ళని ఎక్కువగా జయించినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళకి ఏమాత్రం అనుభవం లేదు యుద్ధాల్లో. ఎప్పుడూ కూడా ఎవరి మీదో మేము వెళ్ళాం, వాళ్ళని మేము జయించుకొచ్చేసాము అనేటువంటి రకం కాదు వీళ్ళు. వానరులేవో వాళ్ళు శాఖామృగములై వాళ్ళేదో పళ్ళు, కాయలు తింటూ కొండల మీద, చెట్ల మీద ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏమాత్రమో అవతల వాళ్ళని ఎలా గెలవాలో తెలియనటువంటి వాళ్ళు. ఇప్పుడు కూడా యువతల అటువంటి వాళ్ళు వచ్చారు. పోనీ వాళ్ళని మనం జయించగలుగుతున్నామంటే నజిత పూర్వాహ, ఇంతవరకు వాళ్ళని మేము జయించలేకపోతూ ఉన్నాం, వాళ్ళని మేము ఓడించలేకపోతూ ఉన్నాం.
యుద్ధాల్లో ఏమీ అనుభవం లేనటువంటి వానరులని యుద్ధాల్లో ఆరితేరి శిక్షణ పొందినటువంటి మన సేన ఏమాత్రం కూడా నిలువరించలేకపోతున్నది. తదేతద్భయముత్పన్నం, ఏతద్భయం తత్ ఉత్పన్నం, తత్ ఈ కారణం వలన, ఆ కారణం వలన, ఏతద్భయం ఉత్పన్నం ఈ భయం సంప్రాప్తించింది మనకి. త్రాయస్వ రక్షించాలయ్యా, నువ్వే రక్షించాలి. త్రాయస్వ ఇహ మహాబల, ఓ మహాబలుడా కుంభకర్ణ, నువ్వే రక్షించాలి ఇప్పుడు మన లంకా నగరాన్ని. నాశయత్వం ఇమానద్య తదర్థం బోధితో భవాన్, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఇమాన్ వీరందరినీ కూడా నాశయ నశింపజేయి, సంహరించు. తదర్థం భవాన్ బోధిత, దానికోసం నేను నిద్రలేపాం. నేను నిద్రలేపింది నీకేదో బోళ్ళ తిండి పెట్టడానికి, మధ్యాహ్నం అవన్నీ ఇచ్చి తాగించి మళ్ళీ పడుకోమని చెప్పడానికి కాదు. నువ్వు ఈ లంకా నగరాన్ని రక్షించవలసి ఉన్నది. అది నీ వల్లనే అవుతుంది. కారణం నువ్వు మహాబలుడవు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ సమస్తమైనటువంటి వానర సేనని, ఆ నరులని ఇద్దరిని కూడా నువ్వు మట్టు పెట్టాలి. దానికోసం నిన్ను నిద్రలేపాం సుమా. సర్వక్షపిత కోశంచ సత్వం అభ్యుపపద్యమాం త్రాయస్వ ఇమాం పురీం లంకాం బాలవృద్ధాన్ అశేషితాన్. నువ్వు బాలవృద్ధావశేషితాం, నువ్వేం చేయాలి ఇప్పుడు? సర్వరక్షపిత్త కోశం, శూన్యముగా చేయబడినటువంటి, రాక్షసులు ఎవరూ లేకుండా చేయబడినటువంటి, అనేకమైనటువంటి వీరులైనటువంటి రాక్షసులందరూ సంహరింపబడినటువంటి అభ్యుపద్యమాం, అటువంటి కోశము కలిగినటువంటి నన్ను, అంటే నాకు ఉన్నటువంటి సంపద అనేకమైనటువంటి రాక్షస సంపద ఉండేది. బలవంతులైనటువంటి వాళ్ళందరూ నన్ను కాపాడడానికి ఉండేవారు ఇదివరకు. వాళ్ళందరూ లేరు ఇప్పుడు. వాళ్ళందరూ కూడా సంహరింపబడ్డారు. కాబట్టి మాం అభ్యుపద్య, నువ్వే నన్ను ఆదుకోవలసి, నువ్వే నన్ను కాపాడాల్సి ఉంటుంది. బాలవృద్ధావశేషితాం ఇమాం లంకాం త్రాయస్వ, ఇంకా ఎవరు లేరా మన లంకానగరంలో? ఇంకెప్పుడు అందరూ చంపేశారా? లేదు. బాలుల్ని వదిలిపెట్టేశారు, స్త్రీలను వదిలిపెట్టేశారు, వృద్ధుల్ని వదిలిపెట్టేశారు. బాలులు, స్త్రీలు, వృద్ధులు మాత్రమే మిగిలినటువంటి లంకని ఇకనైనా వారిని కూడా రక్షించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి అలా ఉన్నటువంటి లంకా నగరాన్ని, అంటే మగవాడు అన్నవాడు మిగలకుండా అందరూ సంహరింపబడుతూ ఉన్నారు. పెద్దవాళ్ళు ఎవరు, సేనాపతులు, బలవంతులు ఎవరు మిగలలేదు. కాబట్టి నువ్వు ఆ బాలవృద్ధావశేషితమైనటువంటి వారు మాత్రమే మిగిలినటువంటి ఈ లంకా నగరాన్ని త్రాయస్వ, రక్షించాలి సుమా. భ్రాతురర్థే మహాబాహో కురు కర్మ సుదుష్కరం, నా కోసం నువ్వు పని చేయాలి. నీ అన్నగారి కోసం నేనెప్పుడు నేనే కోరిక కోరలేదు. ఒక్కసారి మొట్టమొదటిసారి నీ జీవితంలో నేను నిన్ను నిద్రలేపి నాకు ఈ సహాయం చేయమని అడుగుతూ ఉన్నాను. కాబట్టి భ్రాతురర్థే, నీ యొక్క అన్నగారి నిమిత్తమై, నీ అన్నగారి కొరకు ఓ మహాబాహువా గురు కర్మ సుదుష్కరం, మిక్కిలి దుష్కరమైనటువంటి ఈ కర్మని నువ్వు చేయవలసి ఉన్నది. నీకు ఈ కర్మ సులువే అని చెప్పడం లేదు, నీకు కూడా కష్టమే సుమా ఇది. అటువంటి కష్టమైనటువంటి కర్మ అయినప్పటికీ కూడా, దుష్కరమైనప్పటికీ కూడా నువ్వు ఈ కర్మను చేయవలసి ఉన్నది. మయా ఏవం నోక్త పూర్వో హి కశ్చిద్ భ్రాతః పరంతప, ఓ శత్రుంజయుడు అనేటువంటి కుంభకర్ణ, మయా ఏవం నా ఉక్త పూర్వ, ఏనాడు నేను నోరు తెరిచి నేను అడగలేదు, నాకు సహాయం చేయమని కోరలేదు. మొట్టమొదటిసారి జీవితంలో అడుగుతున్నాను, నన్ను రక్షించు, లంకా నగరాన్ని కాపాడు అని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి మయా ఏవం న ఉక్తం పూర్వం కశ్చిద్ భ్రాతః పరంతప, ఎవ్వడు కూడా ఏనాడు కూడా నేను నిన్ను ఈ రకంగా కోరలేదు. నోరు తెరిచి నిన్ను అడుగుతూ ఉన్నాను, నువ్వు రక్షించవలసి ఉంది. త్వయ్యస్తి మయి మమ స్నేహః, త్వయ్యస్తి మమ చ స్నేహః, పరా సంభావనా చ మే దైవాసురేషు యుద్ధేషు బహుశో రాక్షసర్షభ, త్వయా దేవాః ప్రతివ్యూహ్య నిర్జితాః చ అసురాః యుధి. ఇదివరకు నేను అసురుల మీద యుద్ధాలకు వెళ్ళినప్పుడు నువ్వు నాతో యుద్ధానికి వచ్చావు. అప్పుడు నువ్వు ఎటువంటి యుద్ధాలు చేసేవాడివో నాకు తెలుసు, బాగా గుర్తుంది నాకు.
అంటే 6 నెలలు లేచి తర్వాత ఒక్కసారి లేస్తే ఆ ఒక్కరోజు వాడిని పట్టుకుపోయేవాడు యుద్ధం చేయడానికి అసురులతోటి సాయంగా. అలాంటప్పుడు నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. త్వయి అస్తి మమ చ స్నేహః. నాకు నీ మీద ఎంతో ప్రేమ ఉన్నది. పరా సంభావనా చ మే. నీ యొక్క బలం మీద నాకెంతో గౌరవం ఉన్నది. నీ అంత బలవంతుడు లేడు అని నేను ఎప్పటికీ అనుకుంటూ ఉంటాను. కాబట్టి నాకు చాలా గౌరవం ఉంది నీ మీద. కాబట్టి ఓ రాక్షస శ్రేష్ఠుడా కుంభకర్ణ, నువ్వు దేవాసురేషు యుద్ధేషు ప్రతివ్యూహ్య, దేవాసుర సంగ్రామాలలో ప్రతివ్యూహ్య ఎదిరించి వాళ్ళందరినీ, వారికి ఎదురు తిరిగి వారికి శత్రుపక్షంలో ఉండి త్వయా దేవాః అసురాః యుధి నిర్జితాః. దేవతలు, అసురులు వీళ్ళందరూ కూడా యుద్ధాలలో నీ చేత అనేక సార్లు నిర్జింపబడ్డారు, సంహరింపబడ్డారు. బహుశః అనేక పర్యాయములు, అనేక సార్లు నువ్వు యుద్ధాల్లో పెద్ద నీకేం కష్టమేం కాదు. ఆ అసురుల్ని, రాక్షస దానవుల్ని వీళ్ళందరినీ నువ్వు సులువుగానే నువ్వు జయించావు ఎదురికి. తదేతత్ సర్వమాతిష్ఠ వీర్యం భీమ పరాక్రమా నహితే సర్వభూతేషు దృశ్యతే సదృశో బలి. సమస్త భూతములలో కూడా నీతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు ఇంకోడు లేనే లేడయ్యా. నీ అంతటి బలవంతుడు ఈ సృష్టిలో లేడు. ఈ సృష్టి మొత్తంలో అంత బలమైన వాడు ఇంకొకడు కనపడ్డయ్యా. కాబట్టి భీమ పరాక్రమ, ఓ భీమ పరాక్రముడా కుంభకర్ణ, తదేతత్ ఆ కారణం వల్ల ఏతత్ సర్వం వీర్యం అతిష్ఠ, ఇప్పుడు నువ్వు నీ వీర్యాన్ని అధిష్ఠించాలి, నీ వీర్యాన్ని అవలంబించాలి. నువ్వు ఈ వీర్యాన్ని పట్టుకుని దాన్ని చూపించాలి ఇప్పుడు మా అందరికి. కాబట్టి నీ యొక్క పరాక్రమం ఏమిటో ఇప్పుడు ప్రదర్శించవలసి ఉంటుంది. కారణం నహితే సర్వభూతేషు దృశ్యతే సదృశో బలి. సమస్త భూతములలో కూడా నీ అంతటి పరాక్రమం కలిగినటువంటి వాడు మరొకడు లేనే లేడు సుమా. కురుష్వ మే ప్రియహితమే తదుత్తమం యథా ప్రియం ప్రియరణ బాంధవ ప్రియా స్వతేజసా విధమ సపత్రవాహినీ శరద్ఘనం పవన ఇవోద్యతో మహాన్. అనేకమైనటువంటి మేఘాలు చుట్టేసే ఆకాశం అంతా. ఎవరో ఎప్పుడో వాన పడి మొత్తం తడిసిపోవడం ఖాయం అనుకుంటున్నాం. పెద్ద గాలి వచ్చింది, మేఘాలన్నీ దూరంగా చెదరగొట్టబడ్డాయి. వాన లేదు, ఏమీ లేదు, పైన మేఘం లేదు. ఏ రకంగా చాలా గొప్ప గాలి వచ్చి పవన శరద్ఘనం ఇవ, శరత్కాలం నాటి మేఘాలని చెదరగొడుతుందో. శరత్కాలం నాటి మేఘాలను చెదరగొట్టడం సులువు, ఎందుకంటే అవి తెల్లగా ఉంటాయి, వాటిలో పెద్ద నీరేం ఉండదు. కాబట్టి గాలి వేగానే అవి దూరంగా వెళ్ళిపోతాయి. కాబట్టి శరత్కాలపు మేఘాన్ని ఒక పెద్ద గాలి వచ్చి దూరంగా తోసేసినట్లుగా నువ్వు సపత్ర వాహిని విధమా, సపత్ర వాహిని శత్రు సైన్యాన్ని విధమా ఎగరగొట్టు, వాళ్ళందరినీ కూడా నాశనం చేసేయి. ఎలాగా? స్వతేజస, నీ యొక్క తేజస్సుతోటి, నీ యొక్క బలంతో నువ్వు వారందరినీ నాశనం చేయాలి. పురుష్వమే ప్రియహితం ఏతదుత్తమం, మిక్కిలి ఉత్తమమైనటువంటిది ఇది, నాకు ప్రియమైనది, హితమైనది కూడా. ఏదో ప్రియమైనది అడుగుతున్నాను, దీనివల్ల నాకేదో నష్టం, కాబట్టి హితమైనది ఏదో అది చేయడం మంచిది కానీ ప్రియమైనది చేయకూడదు, ఇలా ఆలోచించదు. నాకు ప్రియమైనది ఇదే, నాకు హితమైనది ఇదే, మిక్కిలి ఉత్తమమైనటువంటి కర్మ ఇది. కాబట్టి నువ్వు కురుష్వ, చెయ్యి. యథా ప్రియం ప్రియరణ బాంధవ ప్రియ, కాబట్టి నువ్వు ఇప్పుడు ఎలా చేయాలంటే ప్రియరణ, నువ్వు యుద్ధం అంటే సరదా కలిగినటువంటి వాడా, యుద్ధాలు చేయాలనేటువంటి ఉత్సాహం కలిగినటువంటి వాడా ఓ కుంభకర్ణ. బాంధవ ప్రియ, బంధుప్రీతి ఎక్కువయ్యా నీకు. ఎలా అయినా బంధువులు అంటే చాలా ఇష్టం నీకు, అన్నగారంటే ఎంత ఇష్టమో నీకు. నీ లంకలో ఉన్నటువంటి నీ బంధుగణాన్ని అందరినీ చూస్తే నువ్వు చాలా ఆనందపడిపోతావు. కాబట్టి బంధుప్రీతి కలిగినటువంటి వాడా, ఓ యుద్ధమందు ఆసక్తి కలిగినటువంటి వాడా, మే ప్రియహితం ఏతత్ యథా ప్రియం కురుష్వ, నాకు ప్రీతి కలిగేలాగా, నాకు ప్రియమైన హితమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నువ్వు చెయ్యాలి సుమా అని చెప్పి రావణాసుడు ముందరికాళ్ళకి బంధం వేసేస్తూ మాట్లాడాడు. నీకు బంధుప్రీతి ఎక్కువ అంటే మన లంకానగరంలో ఉన్నటువంటి ఉందని నువ్వు రక్షించి తీరాలి. ఇప్పుడు నువ్వు మహాబలుడివి, నీ అంతటి బలం గలవాళ్ళు ఇంకెవరు లేరు, నిన్నెవరు ఓడించలేరు.
కాబట్టి నేను చేయలేనండి, రామచంద్రమూర్తి ముందు నేను నిలబడలేనండి అనేటువంటి మాటలు మాట్లాడు. ఈ సృష్టిలో నీ అంతటి బలం ఉన్నటువంటి భూతము ఇంకొకటి లేదు. భూతము అనేటువంటి వాటికి ఉనికి కలది అని అర్థం. భూతం అంటే దయ్యాలు, భూతాలని అనుకోవడానికి వీల్లేదు. సర్వభూతములలో కూడా నీ అంతటి పరాక్రమం కలిగినటువంటి వారు ఇంకొకరు లేరు అని చెప్పి రకరకాలుగా తన యొక్క మాటలతోటి కుంభకర్ణుడికి చెప్తూ ఉన్నాడు ఆ రావణాసుడు. ఆ పని నీవొకండవు సమర్థుడవు ఇంకొకరుండు లేడు. ఈ పని చేయడానికి నువ్వు ఒక్కడివే సమర్థుడివి, ఇంకొకటి ఈ పని చేయడం ఇంకెవడి వల్ల కాదు. సంక్షేపముగాగ మంత్రులను చెప్పియుందురు ఇదంతయు. నేను ఇంతవరకు నీకు చెప్పినటువంటి కథ అంతా రాములు వారు రావడం ఇదంతా కూడా మంత్రులు ఇప్పటికే నీకు చెప్పేసి ఉంటారు. నిద్ర లేపగానే అడిగి ఉంటావు నువ్వు, ఏంటి మా అన్నగారు ఎందుకు లేపారని. వాళ్ళు మొత్తం అంతా కథ నీకు చెప్పేసే ఉంటారు ఈ పాటికి. మద ఆజ్ఞా పరిబద్ధ బుద్ధివై, అన్నగారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది, నా ఆజ్ఞగా లోబడినటువంటి బుద్ధి కలవాడవై, చండము శూలము దాల్చి, భయంకరమైనటువంటి శూలాన్ని ఉదాహరణ తీసుకొని, పొమ్ము వెళ్ళు, నిన్నోపెడువాడు మింటిపై నున్నది లేదు, ఇట నున్నె మట్టిపై. నిన్ను ఎదుర్కొనేటువంటి వాడు అక్కడే లేడు ఆకాశంలో. ఇక్కడ ఎలా ఉంటాడు? అక్కడి నుంచి వచ్చేసాడు ఇక్కడికి. కాబట్టి అక్కడే లేడు నిన్ను ఎదుర్కొనేవాడు. అంటే నిన్ను ఎదుర్కొనేవాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడయ్యా. నిన్ను నోపెడు వాడు మింటిపై ఉన్నది లేదు, ఇటనుండే మంటిపై. అక్కడే లేడంటే ఇక్కడ ఎలా ఉంటాడయ్యా? అంటే దేవతలే నిన్ను గెలవలేరు, అటువంటిది భూమి మీద నిన్ను గెలిచేటువంటి వాడు ఎవడు ఉంటాడు సుమా? ఆ పాపి చంపి తినకుము. రే రే రే, తొందరపడి రాముల వారిని చంపేసి తినేస్తావేమో కొంప తీసి. ఆ పని మాత్రం చేయకు, చంపేసే అంతే, సంహరించు, అంతవరకే నీకు ఆజ్ఞ ఇస్తున్నాను. ఆ పాపి చంపి తినకుము, చూపరు వెరుగందరేపు సూర్యోదయమో లోపున, వాని శవంబును చూపింపుము నాకు, నయన సుందర శవమున్. కళ్ళకి సుందరంగా ఉండేటువంటి శవం అది, రామచంద్రుని యొక్క శవం. కాబట్టి దాన్ని రేపు ఉదయం సూర్యోదయం లోపు తీసుకొచ్చి నాకు చూపించా, నేను చూడాలి మరణించినటువంటి రామచంద్రమూర్తిని. అంతేగాని అన్నయ్య నువ్వు చంపనో చంపేశాను, సంహరించేసి తినేశానయ్యా ఇప్పుడు లేడయ్యా అంటే కుదరదు. సంహరించి తీసుకురావాలి ఇక్కడ ఆయన శరీరాన్ని. ఏమాలోచన చేయుచుంటివన. ఏమయ్యా ఏం మాట్లాడమేంటి నేను ఎంత చెప్తుంటే? వెళ్తానమే అంటే ఆయన అన్నాడు, నాదేమున్నది ఏమైనా ఈ రాముండిచ్చటికేల రావలయు. ముందు నాకు ఇది చెప్పన్నయ్యా, అసలు రాముడు ఇక్కడ దాకా ఎందుకు వచ్చాడు? ఏ పని మీద ఇక్కడికి వచ్చాడు రాముడు? ఉరికనే అయోధ్యలో ఆయన పాలించుకునేవాడు ఈ సముద్రాలన్నీ దాటేసి వనాలన్నీ దాటేసి నీ దాకా ఎందుకు వచ్చాడు ఆయన? దానికి ఏదో కారణం ఉండాలి కదా. ఏమైనా నీ రాముడిచ్చటికేల రావలయు, సుత్రాముంజయింపంగ స్వర్ధామం బందలి సర్వభోగములు హస్త ప్రాపముల్గాగ, స్వర్ధామ శ్రీకధికంబులేదనుచు వేదంబుల్ ప్రశంసింపగన్. తన సొంత ఊరు, తను పుట్టినటువంటి ఊరు అన్నిటికన్నా జననీ జన్మభూమి విశ్వ స్వర్గాదపి గరియేసి, అటువంటి అయోధ్య నగరాన్ని వదిలి ఇక్కడ దాకా ఎందుకు వచ్చాడంటావు ఆయన? కాలక్షేపం కోసం రాడు కదా, అంత దూరం నడిచి అంత కష్టపడి అన్ని యోజనాలు సముద్రానికి వారధి కట్టి. కాబట్టి నిజంగా అతడు దేవేంద్రుడు గెలిచేంతటి బలం ఉంది అని చెప్తున్నారే. దేవేంద్రుడు గెలిచి స్వర్గలోక సుఖాలని పొందొచ్చు కదా, అంతకన్నా గొప్ప సుఖాలు మన లంకలో ఏమున్నాయని వచ్చాడు అతను. ఇక్కడికి రావాల్సిన పనే వచ్చింది. సచివులతోడ చెప్పవలె సఖ్యము వైరమో, వారి మాటలందుచితముగామి బియ్యమును నూకయునట్టుల నేర్పరించి, అందుచితముగాగ చేయవలయు. ఏదైనా పని చేసేటప్పుడు అన్నయ్య ముందు మంత్రులతో చెప్పాలన్నయ్య, చెప్పి వాళ్ళతోటి మంచిది చెడేది అని బియ్యం చెరిగినట్టుగా, బియ్యం నూకల్ని చెరిగేసినట్టుగా మంచిది చెడుని విడదీయడం తెలియాలి. తెలిసి ఉచితమైన దాన్ని తెలిసేటువంటి వాడు సరైనటువంటి రాజన్నయ్య.
ఆతని రాజ్యలక్ష్మి కూరుచు ప్రియురాలు నాసమనురోపితు చేయు రహస్సు కంబులన్. అలా చేసిన వాడికి రాజ్యలక్ష్మి అతని దగ్గర చాలా కాలం ఉంటుందయ్యా. అలా చెయ్యకపోతే రాజ్యలక్ష్మి అతనికి దూరం అయిపోతుంది సుమా. నువ్వు ఈ పని చేసే ముందు నీ మంత్రులందరితో ఆలోచించి వాళ్ళ అనుమతి తీసుకుని వాడు చెయ్యి అని చెప్పాక తీసుకొచ్చావు కదా సీతమ్మని. అలా చేయలేదా? అలా చెయ్యకపోతే అతడి రాజ్యలక్ష్మి అతనికి దూరం అయిపోతుంది సుమా, తెలివి తక్కువగా చేసినట్లయితే. తస్య రాక్షస రాజస్య నిశమ్య పరిదేవితం. పరిదేవితం, పరిదేవనం అంటే ఏడవడం. ఊరుని విలపించాడు. ఒక రకంగా చెప్పాలంటే రావణాసుడు కుంభకర్ణుడి దగ్గర. అవమానం అయిపోయింది అయ్యా, చాలా గుంపలంటూ పోయాయి, మానవుడు వచ్చాడు, నన్ను ఇంత బాధ పెట్టేశాడు, కాబట్టి నువ్వే ఇప్పుడు ఇంకా రక్షించాలి సుమా, నీకు బంధుప్రీతి ఎక్కువ, నువ్వు బలవంతుడివి, ఇవన్నీ చెప్పాడు. తస్య రాక్షస రాజస్య నిశమ్య పరిదేవనం పరిదేవితం. వాడు ఏడుపంతా విన్నాడు కుంభకర్ణుడు. కుంభకర్ణో బభాషేదం వచనం ప్రజహాస చ. మాట్లాడబోయే ముందు ప్రజహాస, జహాస అంటే నవ్వాడు, ప్రజహాస అంటే పక్కపక్క నవ్వాడు, గట్టిగా నవ్వాడు. ఆగలేక ఆగలేక నవ్వేశాడు. చాలా నవ్వు వచ్చింది. మా అన్నగారు ఏమిటి ఏడుపుగొట్టు మాటలు ఏమిటి, మా అన్నగారు ఏమిటి పిరికి బంధు మాటలు ఏమిటి అని చెప్పి అన్నగారికి విచిత్రమైనటువంటి ప్రవర్తన, అది ఎప్పుడు చూడలేదు రావణాసుడి ముఖంలో ఆ రకంగా ఆ మాట్లాడడం అనేది. ఓడిపోయి అవమానపడినటువంటి రావణాసుడు ఎప్పుడు కనపడలేదు అతని జీవితంలో. ప్రజహాస, బిగ్గరగా నవ్వాడు, గట్టిగా పక్కపక్క నవ్వాడు. దృష్టో దోషో హియో అస్మాభిః పురా మంత్ర వినిర్ణయే హితేషు అనభియుక్తేన సోయమాసాదితస్త్వయా. పురా, ముందుగా, పూర్వమే, మంత్ర వినిర్ణయే అస్మాభిః యః దోషః దృష్టః. ఆలోచన చేసినప్పుడే మనం వేసేటువంటి అడుగు సరి అయినదా కాదా, అందులో ఏదైనా దోషం ఉందా అనేటువంటిది నిర్ధారణ చేసుకోవాలి. ఒకవేళ మనం చేసే పనిలో కనుక ఏదైనా దోషం కనుక ఉన్నట్లు కనపడినట్లయితే అయం హితేషు అనభియుక్తేన త్వయా ఆసాదితః. కాబట్టి శ్రద్ధ లేకుండా, చెయ్యబోయే పని మంచిదా చెడే అనేటువంటి ఆలోచన లేకుండా, దోషం ఉన్నా కూడా అందులో దోషం ఉన్నది అని చూసుకోకుండా పని చేసినటువంటి వాడవై త్వయా హితేషు అనభియుక్తేన త్వయా ఆసాదితః. శ్రద్ధ లేకుండా వాడు చెప్పిన మాటలు సరి అయినటువంటి సలహాలు వినకపోవడం వల్ల నీ చేత ఈ రాజు ఈ బాధ పొందబడుతూ ఉన్నది. ఇది నీకు ఇవాళ దాపురించడానికి కారణం నువ్వు సరి అయినటువంటి సలహా తీసుకోకపోవడం, నువ్వు చేసిన పనిలో ఉన్నటువంటి తప్పు ఏదో నువ్వు గ్రహించకుండా ముందడుగు వేయడం. శీఘ్రం ఖలు అభ్యుపేతం త్వాం ఫలం పాపస్య కర్మణః చెప్పేశాడు. ఎక్కడ మాట తడుకోవడం లేదు కుంభకర్ణుడు. అన్నగారి మీద ఎంత గౌరవం ఉన్నప్పటికీ కూడా హితం చెప్పాల్సి వచ్చినప్పుడు, మంచి చెప్పాల్సి వచ్చినప్పుడు ధైర్యంగాను ఉన్నదన్నట్టు శాస్త్ర ప్రకారమే మాట్లాడాలి. పాపస్య కర్మణః ఫలం త్వాం అభ్యుపేతం. నువ్వు చేసిన పాపపు పనికి నువ్వు కర్మని అనుభవించవలసినటువంటి సమయం వచ్చింది. సుఖాలు చేసావు ఇన్నాళ్ళు, పుణ్యాలు చేసావు, ఏవో తపస్సులు చేసావు, దానికోసం సుఖాలు అనుభవించావు. బ్రహ్మాండమైనటువంటి లంకానగరం, హంసతులిక దల్పాలు, బంగారు ఆసనాలు ఇవన్నీ వచ్చాయి. పుణ్యాల వల్ల వచ్చినటువంటి ఆ సుఖాలని అనుభవించేసావు. ఇప్పుడు పాపస్య కర్మణః ఫలం అభ్యుపేతం. నువ్వు చేసిన పాపానికి అనుభవించేటువంటి సమయం వచ్చింది. శాస్త్రం మనకి చాలా అందమైనటువంటి మాట కూడా చెప్తుంది. మనం ఏమనుకుంటాం, ఒక 100 పుణ్యాలు చేసాం, 99 పాపాలు చేసాం, కాబట్టి మనకి ఇంకా ఒకటే పుణ్యం మిగిలి ఉంది, మనం ఇంకా పుణ్యం వైపే ఉన్నాం, మరేం పర్వాలేదు. 100 పాపాలు చేసాం, వెంకటేశ్వర స్వామి కిరీటం చేయించి ఇచ్చేసాం, ఆ పాపాలన్నీ ఈ పుణ్యంతో కొట్టుకుపోతాయి. ఇలాంటి ఆలోచనలు మనకు ఉంటాయి. కానీ శాస్త్రం ఏం చెబుతోంది, ఇది ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోయేలా ఉండదు, బ్యాలెన్స్ షీట్ బ్యాంకులో గీసినట్టుగా ఉండదు, క్రెడిట్ డెబిట్ అయిపోయి చివరికి శూన్యం అయిపోవడం ఉండదు. దేని దారి దాందే. పాపం వల్ల వచ్చినటువంటి ప్రతి పాపకర్మ వల్ల వచ్చినటువంటి ప్రతి ఫలితాన్ని నువ్వు అనుభవించాలి.
పుణ్యకర్మ వల్ల వచ్చినటువంటి ప్రతి ఫలితాన్ని కూడా నువ్వు అనుభవించాలి. నీకు సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. అంతేగాని దుఃఖాలు వచ్చేటువంటి పాపాలు వీటితో మైనస్ అయిపోవడం అనేది ఉండదు. ఎన్ని పుణ్యాలు చేసినా సరే. చేసిన పాపకర్మకు అనుభవించి తీరవలసిందే. ఎంత పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళైనా సరే. మొత్తానికి చూస్తూ ఉన్నాడు. ఇదివరకే నువ్వు పుణ్యాల వల్ల వచ్చినటువంటి సుఖాలు అనుభవించావు. ఇప్పుడు పాపస్య ఫలం, పాపస్య కర్మణః ఫలం, పాపకర్మ యొక్క ఫలితం అభ్యుపేతం, అనుభవించడానికి సిద్ధంగా నీ ముందుకొచ్చి ఉన్నది. నిరయేష్వేవ పతనం యథా దుష్కృత కర్మణః. దుష్టకర్మలు చేసి నాకు స్వర్గం కావాలంటే ఎలా వస్తుందన్నయ్య? దుష్టకర్మలు చేసిన వాడు నరకంలో పడడం ఎంత సహజం. పాపకర్మలు చేసిన వాడు ఆ పాపకర్మకి తగిన శిక్షను అనుభవించడం కూడా అంతే సహజము. అంత చక్కగాను జరుగుతుంది. పాపకర్మకి తగినటువంటి ఫలితము అనుభవించక తప్పదు. కాబట్టి దుష్కృత కర్మణః నిరయేషు పతనమేవ యథా. దుష్టకర్మలు చేసిన వాళ్ళు నరకానికి పోవడం 100కి 100 పాళ్ళు ఎలా జరుగుతుందో అలాగే పాపస్య కర్మణః ఫలం త్వాం అభ్యుపేతం. పాపకర్మకి యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించేటువంటి సమయం వచ్చింది. ఆ ఫలం నీ ముంగిటికి వచ్చి ఉంది. ఇప్పుడు నువ్వు అనుభవించవలసి ఉన్నది. ప్రథమం వై మహారాజా కృత్యమేతదచింతితం కేవలం వీర్యదర్పేణ నానుబంధో విచింతితః. ప్రథమం వై మహారాజా కృత్యం ఏతత్ అచింతితం. ఆలోచనాహీనుడవై, బుద్ధి లేని వాడవై, ఎవరితోటి సంప్రదించకుండా నువ్వు ఒక పని ముందు చేసేసావు. దాని ఫలితాలు ఎలా ఉంటాయని కూడా నువ్వు ఏనాడు ఆలోచించుకోలేదు. అటువంటి పనిని నువ్వు చేసేసావు. కాబట్టి ప్రథమం వై మహారాజా కృత్యం అంటే జరిగిపోయింది. అప్పటికే పని పూర్తి అయిపోయింది. నువ్వు చేసేసావు. ఇంకా దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఏం లేదు. పాపం చేసేసావు. కాబట్టి ప్రథమం అచింతితం, చేసే ముందు ప్రథమంగా నువ్వు దాన్ని అచింతితం, ఆలోచించుకోలేదు. దాని ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన నీకు లేకపోయింది. కాబట్టి ఒక కార్యాన్ని నువ్వు చేసేసావు. కృత్యం అయిపోయింది అది. కేవలం వీర్యదర్పేణ. ఎందుకు చేసావు? నా అంతటి మొనగాడు లేడు, నా అంతటి బలవంతుడు లేడు అనుకుని చేసావు. వీర్యదర్పేణ, నేను బలవంతుడును అనేటువంటి దర్పంతో, నేను మొనగాడిని అనేటువంటి గర్వంతో నువ్వు దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందని ఆలోచించకుండా ముందు అచింతితం కృత్యం, ఆలోచించకుండా ఒకటి చేసేసావు. కేవలం వీర్యదర్పేణ నానుబంధో విచింతితః. అనుబంధమైనటువంటిది దాని గురించి నువ్వు ఆలోచించలేదు. అనుబంధం అంటే ప్రతి కర్మకి అనుబంధమైనటువంటి ఫలితం ఒకటి ఉంది. కర్మకి పుణ్యఫలం, పాపకర్మకి పాపఫలం. దానికి ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి ఫలితం ఏమిటి అన్నది ఆలోచించకుండా నువ్వు ఒక పని చేసేసావు. పశ్చాత్ పూర్వకార్యాణి కుర్యాత్ ఐశ్వర్యమాస్థితః పూర్వంచ ఉత్తర కార్యాణి నసవేద నయానయౌ. ఎప్పుడైతే ఐశ్వర్యం ఆస్థితః, బాగా ధనమున్నది, బలమున్నది, పరాక్రమున్నది, బంధుజనమున్నది, నేను ఏం చేయమంటే చేసేసేటువంటి వాళ్ళు బోడు మంది ఉన్నారు నాకు అనేటువంటి గర్వంతో పూర్వకార్యాణి పశ్చాత్ కుర్యాత్, ముందు చేయవలసిన పని తర్వాత చేస్తాడు. ముందు చేయవలసింది ఏమిటి? అది మంచా చెడా అనేది ఆలోచించడం ముందు చేయవలసిన పని చేయడం అనేది తర్వాత జరగాలి. వీడు ముందు చేయవలసింది తర్వాత చేయవలసింది ముందు చేస్తాడు. అంటే ఏమిటి? తన యొక్క దర్పము చేత పూర్వకార్యాన్ని పశ్చాత్ కుర్యాత్, ముందు చేయవలసిన పని తర్వాత చేస్తాడయ్యా. తెలివి తక్కువ వాడు. అంటే మంచి చెడులు ఆలోచించడం అనేది తర్వాత చేస్తాడు, పని చేయడం అనేది ముందు చేసేస్తాడు. పాపం ముందు చేసేస్తాడు. అది మంచా చెడు అనేటువంటి ఆలోచన ముందు చేయవలసింది తర్వాత చేస్తాడు. కాబట్టి వాడు ఉత్తర కార్యాన్ని పూర్వం కుర్యాత్, తర్వాత చేయవలసిన పని ముందు చేస్తాడు. అంటే ఆలోచించి బాగా చేయవలసింది ముందు ఆలోచించాలి, తర్వాత పని చేయాలి. వీడు పని చేసేస్తాడు ముందు, తర్వాత ఆలోచిస్తాడు.
అది అడ్డదిడ్డం అవుతుంది వాడి జీవితంలో. సహ నయానయౌ నభేద. అటువంటి వాడికి మంచి చెడులు తెలియవన్నయ్య. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలీదు. ఏది సత్తు ఏది అసత్తు తెలీదు. ఏది మంచి ఏది చెడు తెలీదు. ఏది నీతి ఏది అవినీతి తెలీదు. వాటి ఫలితాల గురించి ఆలోచించడు. తర్వాత ఆలోచిస్తాడు అవసరమైతే. అప్పుడు వీళ్ళ కళ్ళు వాళ్ళ కళ్ళు పట్టుకుంటాడు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. దేశకాల విహీనాని కర్మాణి విపరీతవత్ క్రియమాణాని దుష్యంతి హవింషి అప్రయతేష్వివ. ఏదైనా పని చేసేటప్పుడు ముందు దేశకాలాలు ముఖ్యం. అందుకే మనం పుణ్యకర్మలు చేసినప్పుడు కూడా దేశకాలాన్ని సంకీర్త్య అంటారు. అంటే భరతవర్షే భరతఖండే అని చెప్పి మనం ఎక్కడున్నామో గంగా గోదావరి మధ్యే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే ఇలా ఏవో మనం అడ్రస్ అది చెప్తాం. అది దేశం. అది కాలం గురించి చెప్పాలి. ఫలానా వర్షం, ఫలానా అయనం, ఫలానా ఋతువు, ఫలానా మాసం, ఫలానా పక్షం, ఫలానా తిథి. ఈ దేశము కాలము అనేటువంటిది కర్మ చేసే ముందు తెలుసుకుని చేయాలి. అది తెలియకుండా, దేశంతో సంబంధం లేకుండా, కాలంతో సంబంధం లేకుండా విపరీతవత్ కర్మాణి క్రియమాణాని, విపరీతంగా కనుక అంటే చెయ్యకూడని సమయంలో చేయడం, చెయ్యకూడని చోట చేయడం. దేశాన్ని పట్టించుకో, నువ్వు సమయాన్ని పట్టించుకో. నీకు ఏది ఎప్పుడు తోస్తే అప్పుడు అలా చేసేస్తావు అంతే. ఇది ఇప్పుడు చేయొచ్చా చేయకూడదా అనేటువంటి ఆలోచన లేదు. ఈ పని ఇక్కడ చేయొచ్చా చేయకూడదా అనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి కర్మలను దేశకాల విహీనమైనటువంటి విపరీతమైనటువంటి కర్మలు చేసినట్లయితే అవి దుష్యంతి, మనకి దోషాన్ని కలిగిస్తాయి, మనని చెడగొడతాయి, మనం చెడిపోయేలా చేస్తాయి. ఎలాగా? అవింషి అప్రయతేష్వివ. అపవిత్రుల యందు హవిస్సుల వలె. అంటే మనం యజ్ఞంలో హవిస్సు వేయడానికి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ముందు లేవాలి, లేవగానే సంధ్యావందనం చేసుకోవాలి. తర్వాత ఏదో నువ్వు నీ ఇష్టదేవత అర్చన చేసుకోవాలి. తర్వాత దానికన్నా ముందు శుచిగా స్నానం చేయాలి. తర్వాత ఆ రోజు ఉపవాసం ఉండాలి ఒక యజ్ఞం చేసే ముందు. ఇవన్నీ కొన్ని నియమాలు, నిబంధనలు పెట్టారు. దేశం తెలీదు, కాలం తెలీదు, ఎలా చేయాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. నువ్వు వచ్చేసి హవిస్సు వేయడానికి కూర్చుని పోయావు అందరితో పాటు. అపవిత్రుడి చేతిలోంచి పడినటువంటి హవిస్సు వలె, పద్ధతి తెలియకుండా వేసినటువంటి హవిస్సు వలె అతడిని పూర్తిగా చెడగొడుతుంది సుమా. ఎప్పుడు నువ్వు దేశకాలాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేసినట్లయితే. కుంభకర్ణుడు వాడి శరీరం పెద్దది, బుర్ర చిన్నది అనుకుంటాం కానీ బుర్ర చిన్నది వాడేం కాదు. వాడు బుర్రంగా పెద్ద బుర్రతోటి చక్కగానే ఆలోచిస్తున్నాడు వాడు. త్రయాణం పంచధాయోగం కర్మణాం యప్రపద్యతే సచివైః సమయం కృత్వా స సమ్యక్ అభివర్తతే. ఎవడైతే సచివైః సమయం కృత్వా, తన మంత్రులందరితోటి సమయం కృత్వా, సమయం అనేటువంటి మాటకి నిశ్చితమైనటువంటి అభిప్రాయము. తన మంత్రులందరితోటి అందరి యొక్క ఒపీనియన్ తీసుకుని, అందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకుని, ఏది ధర్మ సమ్మతమైనటువంటి అభిప్రాయమో సిద్ధాంతమో దాన్ని విచారణ చేసి ఆలోచించి త్రయాణం వృద్ధి త్రయాణం పంచధాయోగం కర్మణాం యప్రవర్తతే. కాబట్టి త్రయాణం 3 రకములైనటువంటి ఫలితాలు కలిగినటువంటి 3 రకముల ఫలితాలు ఉంటాయి మనం చేసే కర్మకి. ఏమిటి? 1 క్షయము, 2 వృద్ధి, 3 స్థానం. ఈ 3 రకాల ఫలితాలు ఉంటాయి మనం చేసే ప్రతి పనికి. అంటే మనం చేసిన పని వల్ల మనకి సుఖము లేదా సౌఖ్యము లేదా ఐశ్వర్యం పెరగచ్చు. సరిగ్గా చేయకపోతే అది తరిగిపోవచ్చు. లేదా చేయనట్టుగా చేస్తే ఎలా ఉన్నదో అలాగే ఉండొచ్చు. ఈ 3 రకాలు ఉన్నాయి. మనకి రాబోయేటువంటి ఫలితం మనకి ఉన్నత స్థితికి తీసుకెళ్తుందా, అధమ స్థితికి తీసుకెళ్తుందా? దానివల్ల ఏ ఫలితం లేకుండా ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉంటాడు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంటుందా? చేసాం కానండి యజ్ఞం, దానికి పెద్ద ఫలితం కలగలేదండి అంటే, లేదా చేసామండి యజ్ఞం దానివల్ల ఈ అపభ్రంశమైనటువంటి తప్పు ఫలితం వచ్చిందండి అంటే, లేదా చేసాం యజ్ఞం దానివల్ల ఈ ఫలితాన్ని పొందామండి, జయం సాధించామండి అంటే, ఈ 3 ఒకే కర్మ. చేసే పద్ధతిలో తేడా ఉంది. ఒకడికి వాడు చేసిన యజ్ఞం వల్ల ఫలితం వచ్చింది, ఉన్నత స్థితి పొందాడు. ఒకడికి వాడు చేసిన ఫలితం వల్ల ఏ ఫలితము రాలేదు,
ఎలా ఉన్నది అలాగే ఉంది. ఎన్ని యజ్ఞాలు చేసామని కానీ ఏం పెద్ద ఉపయోగపడలేదు. కొందరు చేసిన యజ్ఞం తప్పుగా చేయడం వల్ల పాతాళానికి పడిపోతాడు. విపరీతమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి శ్రేయాణం కర్మణాం యోగం, కర్మకి జరిగేటువంటి 3 రకాల పనులు కూడా 3 రకములైనటువంటి కర్మలు కూడా 5 విధాలైనటువంటి సాధనాలతో సాధించాలంట. పంచధా 5 విధాలైనటువంటి సాధనాలతోటి సాధించవలసి ఉంటుందయ్యా అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఏమిటి 5 విధాలు అంటే రాజులకి 5 విధాలు విధించారు. ఒకటేమిటి, యానము, శత్రువు మీదకి దండెత్తి వెళ్ళడము, ఇది ఒక పద్ధతి. 2 అది ఉత్తమమైనటువంటి కర్మ. శత్రువు ఉంటే వాడిని మరి ప్రజలను రక్షించుకోవడం కోసం, వాడిని సంహరించడం కోసం వెళ్ళాలి. అది ఎప్పుడు చేయాలి? నా బలం శత్రు బలం కన్నా ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు చేయాలి. బానే ఉంది. కానీ శత్రుబలం నా బలం సమానంగానే ఉందనయ్యా, యుద్ధంలో ఎవరైనా గెలవచ్చు అనుకున్నప్పుడు ఏం చేయాలి? సంధి చేసుకో. అంతేగాని యుద్ధానికి వెళ్ళిపోకూడదు తొందరపడి. కాబట్టి మొదటిది యానము, రెండవది సంధి, అది మధ్యమైనటువంటి కర్మ. తర్వాత శత్రువు బాగా రెచ్చిపోతాడు, నేను ఓడిపోతాను అనేటువంటి అనుమానం కనుక ఉన్నట్లయితే సంధికి కూడా వాడు ఒప్పుకోడు. ఎందుకంటే వాడు బలవంతుడు, నీతో సంధికి ఎందుకు ఒప్పుకుంటాడు? వాడు నేను గెలవడానికి చూస్తున్నాడు. వాడు అప్పుడు సామము ఆశ్రయించాలి. సామం అంటే నీకు ఇంత ఇస్తాను బాబు, నన్ను వదిలిపెట్టేసేయి అని చెప్పి మొత్తానికి ఏదో రకంగా వాడితో ఒక ఒప్పందానికి వచ్చి వాడితో శత్రుత్వం లేకుండా చేసుకోవాలి. మొనగాడైతే యుద్ధం చేయి, లేకపోతే సంధి చేసుకో, లేకపోతే వాడి కాళ్ళ మీద పడి సామ మార్గంతో చేసుకో. ఈ 3 కూడా ఉత్తమము, మధ్యమము, అధమము. వదులుకుంటాను వాడి శత్రువు, వాడిని సంహరించగలిగితే, నీ ప్రజలను రక్షించగలిగితే ఉత్తమమైన కర్మ. లేకపోతే వాడితో సంధి చేసుకుంటే మధ్యమం. లేదా వాడి కాళ్ళు పట్టుకుని ఏదో బేరం ఆడి నువ్వు అప్పటికి తప్పించుకుని రక్షించుకుంటే అది అధమ కర్మ. కాబట్టి ఈ 3 రకాలు చూసుకోవాలి. ఉపాయము అని ఒకటి ఉంది. ఏది ఎప్పుడు చేయాలి, పద్ధతి ప్రకారం ఉపాయం ఒకటి ఉండాలి. పురుష ద్రవ్య సంపద, నీకున్నటువంటి బలగం ఎంత, నీకున్నటువంటి ఆయుధాలెన్ని, వాడుకున్న ఆయుధాలెన్ని, ఇలా సంపద గురించి చూసుకోవాలి. దేశకాలాలని సరిగ్గా గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి ఈ రకంగా ఎవరైతే 3 రకాలుగా వచ్చేటువంటి ఫలితాన్ని 5 రకాలుగా ఆలోచించి ఏ పద్ధతి బాగుంటుందో చేయడం రాజుగా చేయవలసినటువంటి నీ కర్తవ్యం. నువ్వేం చేసి ఉండాల్సింది ఇప్పుడు? రాముల వారి బలం నాకంటే ఎక్కువ అని చెప్పి నువ్వు ఆయనతో దాడి చేయడానికి వెళ్లకుండా ఉండాలి. రాముల వారి బలం నాకన్నా ఎక్కువ కాబట్టి సంధి చేసుకుంటానంటే ఆయన రాడు. నీతో సంధి ఏమిటా, ముందు నా కాళ్ళకి నమస్కారం చేసి చేయి లేదా పో అంటాడు. ఆయన నీకన్నా బలవంతుడు కాబట్టి. అప్పుడు నువ్వేం చేయాలి? సామ మార్గంతో పొరపాటు జరిగిందండి, ఏదో ఈ ఒకసారి క్షమించేయండి అని ఏదో సామ మార్గంతో బయటికి పడాలి. నీకు ఆ బయటపడే ఉపాయం తెలియదు. నీవు రక్షించుకునేటువంటి బలగం నీకు లేదు. ఇప్పుడు నీకు ఉన్నటువంటి ఆయుధాలు ఇప్పుడు సరిపోవటం లేదు. ఆయనకు ఉన్నటువంటి అస్త్రాలు నీ దగ్గర లేవు. కాబట్టి నువ్వు ఎలా చూసినా కూడా తప్పుడు పని చేశావు. 3 రకాలుగా కూడా నువ్వు కర్మని యొక్క ఫలితాన్ని పొందడానికి ఈ 5 రకాల పద్ధతుల్లో చేయాలి రాజైన వాడు. వీటన్నిటిలో కూడా నువ్వు పప్పులో కాలేసేసావు. ఎందులోనూ కూడా నువ్వు సరి అయినటువంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పుడు ఏమవుతుంది? నిర్ణయం అలా సరిగ్గా తీసుకోకపోతే నీకు సరి అయినటువంటి ఫలితం లభించదు. నీ నీ మంత్రుల దగ్గర సలహా సరిగ్గా తీసుకోలేదు. 3 రకములైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏ ఫలితం నాకు కావాలి అనేటువంటి ఊహ నీకు లేదు. ఇందులో ఏ రకమైనటువంటి 5 మార్గాల్లో ఏది ఎంచుకోవాలి నువ్వు తప్పటడుగు వేశావు. కాబట్టి యథాగమంచయో రాజా సమయంచ చికీర్షతి బుధ్యతే సచివైః బుద్ధ్యా సుహృదశ్చానుపశ్యతి. ఏ రాజైతే యథాగమం, ఆగమం ప్రకారం, శాస్త్రం ప్రకారం, వేదం చెప్పిన ప్రకారం సమయం చికీర్షతి, సరి అయినటువంటి నిర్ణయం తీసుకుని ఆ పద్ధతిని అవలంబిస్తాడు. బుద్ధ్యా సచివైః బుధ్యతే, తన బుద్ధిని ఉపయోగించి తన మంత్రులతో సంప్రదించి సరి అయినటువంటి ఆలోచన తీసుకుంటాడో. సుహృదశ్చ అనుపశ్యతి, స్నేహితులందరూ అందుకే ఉంటారు. మంచి సలహా చెప్పడం కోసం స్నేహితుడు అనేవాడు ఉంటాడు. వాడి యొక్క సలహా సరైనటువంటి సమయంలో తీసుకోవాల్సి ఉంటుంది. స్నేహితుల సలహా తీసుకోవు నువ్వు, మంత్రులు చెప్పింది వినవు నువ్వు, నీ బుద్ధికి ఏం తోస్తే అది చేస్తావు నువ్వు. కాబట్టి శాస్త్రానికి విరుద్ధంగా చేస్తావు నువ్వు. ధర్మమర్థంచ కామంచ సర్వాన్ వా రక్షసాంపతే భజతే పురుషః కాలే త్రీణి ద్వంద్వాని వా పునః.
అంత కోడ్ లాంగ్వేజ్ లో చెప్తున్నాడు, శాస్త్ర భాషలో చెప్తున్నాడు సుగ్రీవుడు, కుంభకర్ణుడు రావణాసుడితో. ఓ రాక్షసరాజా, బుద్ధిమంతులైన వాళ్ళు మూడింటి అంటే ధర్మార్థ కామాలు మూడింటిని కూడా వేరువేరుగా కానీ అన్నిటినీ కలిపి కానీ, అంటే ధర్మార్థ కామములు మూడు, లేదా ధర్మార్థములు, లేదా కామార్థములు, లేదా అర్థకామములు, ఇలా రెండేసిని కానీ ద్వంద్వాలుగా కాలక్షేపం చేయాలయ్యా. అన్నీ ఒకేసారి పడిపోవాలంటే రావు. అంటే ఏంటనమాట, నువ్వు ధర్మాన్ని తప్పి కామాన్ని అనుభవించాలి అనుకున్నా తప్పే, ధర్మాన్ని తప్పి అర్థాన్ని సంపాదించాలనుకున్నా తప్పే. కాబట్టి నువ్వు కేవలము అర్థపరుడివై తక్కినవన్నీ ధర్మాన్ని వదిలిపెట్టినా తప్పే. కాబట్టి ఏ రెండిటికి కూడా విరోధం రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది బుద్ధిమంతుడైనటువంటి వాడికి. ధర్మం తప్పకుండానే అర్థం సంపాదించాలి, ధర్మం తప్పకుండానే కోరికలు తీర్చుకోవాలి. త్రిషు చైతేషు యశ్రేష్టం శ్రుత్వా తన్నావబుధ్యతే రాజా వా రాజమాత్రో వా వ్యర్థం తస్య బహుశ్రుతం. చాలా వేదాలు చదివావు, వేదాంగాలు చదివావు, ఘన అనేటువంటిది నువ్వే కనిపెట్టావు. ఘనపాఠీలు ఇప్పుడు ఘన చదివేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది రావణాసుడి యొక్క గిఫ్ట్, ఒక రకంగా చెప్పాలంటే. అతను కనిపెట్టాడు ఘన చదవడం అని. నువ్వు ఇన్ని వేదాంగాలు చదివినప్పటికీ కూడా వ్యర్థం, ఏమీ ఉపయోగం లేదు, అదంతా వృధా అయిపోయిందయ్యా. త్రిషు చైతేషు యశ్రేష్టం, రాజు గాని రాజుతో సమానమైన వాటిని కానీ ఈ మూడింటిలో, ఏమిటా మూడు, ధర్మ అర్థ కామములు మూడింటిలో యత్ శ్రేష్టం శ్రుత్వా తత్ నవబుధ్యతే, ఏది శ్రేష్టమైందో తెలుసుకోవాలి. ఏది శ్రేష్టమైంది ధర్మార్థ కామముల్లో? ధర్మము శ్రేష్టమైంది. అది తెలుసుకోలేకపోయినట్లయితే, కామమే గొప్పది అర్థమే గొప్పది అనుకుంటూ వాటి చుట్టే తిరుగుతూ ఉన్నట్లయితే వ్యర్థం తస్య బహుశ్రుతం, అతగాడి యొక్క బుద్ధి అంతా కూడా వృధా అయిపోతుందయ్యా. ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు కుంభకర్ణుడు. కానీ ఇటువంటి మాటలు వినడం రావణాసుడికి ఇష్టం లేదు. అతడేమో ఆపటం లేదు. ఎందుకని ఇంకా చెప్పవలసింది బోల్డంత ఉంది అతనికి. అన్నగారికి సరైనటువంటి సమయంలో పిలిచాడు కాబట్టి, అడిగాడు కాబట్టి ఒక మాట చెప్పాలి. తన మనసులో ఉన్నదంతా చెప్పేస్తే గానీ ఇతనికి శాంతి లేదు. ఇంకా చెప్తూ ఉన్నాడు. ఇష్టం లేకపోయినా ఇంకో మార్గం లేక వింటూ ఉన్నాడు రావణాసురుడు. వాళ్ళిద్దరిని అక్కడ ఆపుదాం, మళ్ళీ వచ్చే బుధవారం నాడు మనం కుంభకర్ణుడు ఇంకా ఏ రకంగా బుద్ధి చెప్పాడు, రావణాసురుడు దానికి ఎంత కోపం వచ్చేసింది. ఇన్నాళ్ళు నీకు లేచినప్పుడల్లా తిండి పెట్టి నువ్వు బతికేలా చూస్తూ ఉంటే నాకు కృతజ్ఞతగా నేను చెప్పిన పని చేయడం పోయి నాకే పాఠాలు చెప్తున్నావు రా నువ్వు అని చెప్పి ఒక ఎగురుతాడు. మొత్తానికి ఆ ఘట్టాలన్నీ కూడా మనం చూసుకుందాం. 62వ సర్గలో మనం సుమారు ఒక 12 శ్లోకాలు 11 శ్లోకాలు 10 శ్లోకాల దాకా మనం పూర్తి చేసుకుందాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.